లేదే, ఆవిడ అందం అభినయం అద్భుతం. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా ఈ చిత్రాన్ని ఒక్క టీజర్ని మనం చూడాలి అంటే దండోరా లెవెల్లో ఇక్కడ మీరందరూ ఒకసారి టీజర్ అని చెప్పాలి, దండోరా స్టైల్లో చెప్పాలి. అంటే యావత్ ప్రజానికానికి అని ఉంటుంది కదా, అలా తెలియచేయండి ఏమనగా ఇవాళ మీ ముందుకి మా టీజర్ వస్తుంది అని చెప్పాలి. ఓకే, చలో అమ్మయ్య, నేనైతే ట్రైనింగ్ బాగానే ఇచ్చాను అనుకుంటున్నా. ఫలితం ఏంటి అనేది ఈ డైరెక్టర్ దండోరాతో డిసెంబర్ 25వ తారీఖు మన ముందుకు వస్తున్నారు. దాని తర్వాత ఈ సక్సెస్తో మళ్ళీ ఇంకో సినిమా తీసుకొస్తారు, దాని తర్వాత ఆ సక్సెస్తో ఇంకొక సినిమా తీసుకొస్తారు. బ్రైట్ ఫ్యూచర్ ఉందని టీజర్ చూస్తేనే అర్థమైపోతుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా దండోరా సినిమాని మనందరి ముందుకి అందిస్తున్న మురళీకాంత్ గారు. బలవంతం ఏమీ లేదు, కానీ ఈ అమ్మాయి మాత్రం చాలా అద్భుతంగా నటిస్తున్నారు అనమాట. కాకపోతే అండ్ అలాగే మౌనిక రెడ్డి రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదరాసుగా స్వాగతం పలుకుతున్నాము, వస్తుందిగా ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ నందు గారు రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. వారిని వేదరాసుగా స్వాగతం పలుకుతున్నాము. ఓ ఓ ఆ హైట్కి ఇది స్టెప్లో అనిపించినట్టుంది, ఇది స్టేజే. ఓకే కూల్, పర్వాలేదు నందు గారు, హైట్ ప్రాబ్లం అంతే. సో బిందు మాధవి గారిని, నవదీప్ గారిని అండ్ శివాజీ గారిని వేదరాసుగా స్వాగతం పలుకుతున్నాము. ఎస్ నవదీప్ గారు. స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఎడిటర్ రండి, మధ్యలోకి రండి మ్యామ్. ఓకే ఓకే వాళ్ళు మాట్లాడుకుంటుంటారు, మీరు మాట్లాడొచ్చండి స్టేజ్ మీద. ఆల్రెడీ హలో ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ ఆల్ ది యాక్టర్స్ హియర్. థ్యాంక్ యూ ఫర్ వర్కింగ్ ఆన్ దిస్. మీరు అందరు టీజర్ చూశారు, మీకు నచ్చి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సినిమా ఇంకా చాలా చాలా బాగుంటుంది. యా 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 హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మీ అందరికీ టీజర్ నచ్చిందా? ఫోర్ డైలాగ్స్ నేర్చుకున్నావా? అదే డెంట్ ఫీల్ లైక్ షూటింగ్. క్యూఎండే నేనే చేసానా? క్యూఎండే బెస్ట్ కదా, లాగ్ లేకుండా ఉందా? మీరు ప్రెస్ వాళ్ళు ఓ ఇది రివర్స్లో క్యూఎండే ఉంది, రెడీ అవ్వండి మీరు అందరూ. ఓకే, టీజర్కి టీజర్ అంటే స్పీచ్ అంతేనా? అంతే అంతే, మిగతాది తర్వాత చెప్తాను. మిగతాది తర్వాత చెప్తారు. ఏం చెప్పినా మైక్ అలా తిప్పకూడదు, అక్కడే చెప్పాలి, లేకపోతే ట్రైలర్ అప్పుడు చెప్తాను మిగతాది. ట్రైలర్ అప్పుడు చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్. నవదీప్ గారి గురించి ఏమైనా చెప్పండి, లేకపోతే ఆయన మిమ్మల్ని ఆ తెల్లని ఇచ్చేయాలి. దండోరా ఇప్పుడు అర్జెంటుగా అది దండోరా అయిపోవాలి. నవదీప్ గారు నిన్న గ్రూప్ లో అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పీచ్ ప్రిపేర్ చేశారు, అది చెప్పట్లేదని ఆయన బాధ. ప్రతి ఒక్కరికి ఒక స్పీచ్ ఇచ్చాడు ఆయన. ఓ ఈ స్పీచ్ల వెనకాల మీరున్నారా? ఓకే, ఆయన ఏం చెప్తే మేము అది చేయాలని ఆయన మాకు ముందే చెప్పారు. వెరీ నైస్. ఇది మేము రాసుకుంటాం. ఇప్పుడు మౌనిక గారు, నవదీప్ గారు ఏదైతే మిమ్మల్ని ప్రిపేర్ చేశారో
వద్దు. మా ఓ ఇక్కడ నందు గారా? ఓకే, యా పిక్నిక్ గురించి ఫస్ట్ ముందుగా చెప్పి. యా షూట్లా లేదు, పిక్నిక్లా ఉంది అని నందు గారు చెప్పమన్నారు, చెప్పేశాను. వెంటనే ప్రొడ్యూసర్ గారు ఎందుకంటే పిక్నిక్కి చెక్ ఇచ్చాను అనవసరంగా అనుకుంటున్నారు ఆయన. పర్లేదు, మాట్లాడండి. యా థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో గ్లాడ్ టు మీట్ యూ ఆల్, ఎస్పెషలీ మీడియా పీపుల్. అందంగా ఉండడం క్రైమ్స్. ఓకే అండి, ఓకే. Yeah, I'm so glad to meet you all, media people. This is my second time this year. నేను ఇలాగే చాలా ప్రాజెక్ట్స్ చేసి మిమ్మల్ని తొందరగా మీట్ అవ్వాలని చాలా కోరుకుంటున్నాను. ఆల్సో దండోరా మురళీ గారు చాలా మంచి స్టోరీని చాలా బ్యూటిఫుల్ ఎమోషన్ క్యారీ చేస్తూ చాలా బాగా నరేట్ చేశారు. ఐఎమ్ సో గ్లాడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. And thank you so much, Murli Garu, for selecting me for Vinita. And thank you so much, Benny, for accepting Murli Garu. Thank you so much, Edward, for putting this project together. Yeah, మా మూవీ చూసి మంచి హిట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆయన మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎడ్వర్డ్ గారు, ప్లీజ్ ఐ రిక్వెస్ట్ జాయిన్ ద స్టేజ్ అండి. ప్రొడ్యూసర్ గారికి బొకే ఇవ్వలేదు కానీ ఓ ఆవిడ ఏం జరుగుతుంది ఇక్కడ? ఓకే, మీరు కంటిన్యూ చేయండి. అయిపోయిందా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఇప్పుడు డైరెక్టర్ గారికి మైక్ ఇద్దాం అనుకుంటున్నాను నేను. పెద్దవాళ్ళ మీ వైపు చూపించారండి పెద్దవాళ్ళు. రవికృష్ణ గారు విల్ స్పీక్ నౌ. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ మమ్మల్ని బ్లెస్ చేయడానికి, మీ లవ్ అండ్ సపోర్ట్ చూపించడానికి వచ్చిన మీడియా వాళ్ళకి అండ్ మా ట్రైలర్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. టీజర్ ఎలా ఉంది? ఎస్, సినిమా అంతకు మించి ఉంటుంది 100%. జెన్యున్గా ఏదైతే ఒక ఎమోషన్ చెప్పాలనుకున్నామో అది 100% చెప్పాము. డెఫినెట్గా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. December 25th మర్చిపోవద్దు, మార్క్ చేసుకోండి ఆ రోజు. ఫుల్ ఆన్ హ్యాపీగా ఉంటారు. అండ్ ఇలాంటి మంచి సినిమాలో నాకు ఒక మంచి క్యారెక్టర్, రవి అనే క్యారెక్టర్ చేశాను. అంటే నా పర్సనల్ లైఫ్లో నేను చిరంజీవి గారి ఫ్యాన్. సో ఈ సినిమాలో కూడా నేను చిరంజీవి గారి ఫ్యాన్లా చేయటం నాకు మజా వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మురళీ బ్రో అండ్ బెన్నీ బ్రో. ఇలాంటి మంచి సినిమాలు మీరు ఇంకా చేయాలి, మాలాంటి వాళ్ళందరికీ ఆపర్చునిటీ ఇవ్వాలి. రియలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ సృజన గారు మీ ఎరగదీశారండి, అక్కడ కటింగ్ ఇక్కడ పర్ఫెక్ట్ కటింగ్, సూపర్ మేడం, థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న మా కో-యాక్టర్స్ అందరితో వర్క్ చేయడం నిజంగా ప్లస్గా ఫీల్ అవుతాను. శివాజీ అన్నతో స్క్రీన్ షేర్ చేసుకోవడం. అండ్ థ్యాంక్ యూ నందు అన్న, థ్యాంక్ యూ నవదీప్ అన్న, సింధు మాధవ్ గారు అండ్ మౌనిక రియలీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ 25th December మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. రవి గారు, యా ఇప్పుడు నేను కొన్ని పేర్లు చెప్తాను, ఒక 3 పేర్లు. వాళ్ళ గురించి దండోరా, అది పొద్దున్న లేచేసరికి అసలు ఫుల్ దండోరా అయిపోవాలి. పొగడ్డం కాదు, మీకు మాస్ లైక్ వెంటనే మనకి మాస్ అంత సీన్ ఎక్కడ ఉంది? వాళ్ళ దాంట్లో ఉన్న మాస్ చెప్పమంటున్నాను నేను. నవదీప్ గారు, నవదీప్ అన్న ఆయన సెట్ లో చేసిన ఒక పని, అది పొద్దున్నే లేచేసరికి వైరల్ అవ్వాలి. యాక్టింగ్ కోసమే కదా ఆయనకి పే చేస్తున్నారు. ఓకే, మీ కాంబినేషన్ లేదా? మీ కాంబినేషన్ ఎవరితో ఉందండి? మా కాంబినేషన్ అన్నతో ఉంది. అయితే శివాజీ గారి కోసం ఒక వైరల్ అయ్యే న్యూస్ ఏమని చెప్పనా ప్లీజ్? అన్న చూస్తేనే నాకు చుట్టుపడుతుంది. మీరు వైరల్ అయ్యే న్యూస్ అంటున్నారు, ఏం లేదు మీరు ఇలా రౌడీయిజం చేస్తున్నారా శివాజీ గారు? మీరు అలాగే కదా ఉన్నారు. అలా లేదు, నేను అన్నుంటే సెట్లో ఒళ్ళు దగ్గర పెట్టి పని చేస్తాం మేమైతే. 100% పిచ్చి చేసాలు అన్ని పక్కన పెట్టి. సో ఇప్పుడే అందిన తాజా వార్త, శివాజీ గారు సెట్లో ఉంటే మిగతా యాక్టర్లందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తున్నారు అని చెప్పిన రవికృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో నా ఇంకా సమయం ఆసన్నమైందండి, మీరు మాట్లాడాల్సింది. డైరెక్టర్ మురళీకాంత్ గారు విల్ స్పీక్. థ్యాంక్ యూ ఆల్, వచ్చిన వాళ్ళందరికీ, మీడియా వాళ్ళందరికీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు. అండ్ ఇప్పుడు యాక్చువల్లీ ఇందాకే జస్ట్
ఇది యాక్చువల్లీ ఇప్పుడు షేర్ చేసుకోవాలి. టీజర్ చూసి అల్లు అర్జున్ గారు కాల్ చేశారు యాక్చువల్లీ, అండ్ మా నవదీప్ అన్నతోటి శివాజీ అన్నతోటి నాతో కూడా మాట్లాడారు. అండ్ ఈ వాజ్ లైక్ వెరీ అంటే చాలా ప్రైజింగ్గా మాట్లాడారు. జెన్యున్లీ చాలా రోజుల తర్వాత ఒక మంచి వైబ్ ఉన్న టీజర్ వచ్చింది. అండ్ జెన్యున్గా ఎక్సైట్ అయ్యి కాల్ చేశాను. అండ్ ఆల్ ద బెస్ట్ డార్లింగ్ అన్నారు. నాకు అప్పటి నుంచి బ్లడ్ రష్, నాకు ఏం అర్థం కావట్లేదు, అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. సో థ్యాంక్ యూ అల్లు అర్జున్ సార్, లైక్ ఇట్ మీన్స్ అ లాట్. అంటే ఇంకా అసలు ఇది ఇంతకంటే నేను ఊహించలేను. ఇట్స్ బియాండ్ ఎవ్రీథింగ్. అండ్ యా, మా ఫిల్మ్కి సంబంధించి ఇట్ హ్యాస్ కమ్ రియలీ గుడ్ అండి. చాలా థ్యాంక్స్ అందరికీ. అండ్ ఇక్కడ నాకు ఈ ఫస్ట్ కథ విని దీన్ని చేద్దాం మనం అని చెప్పేసి చాలా అంబిషియస్గా స్టార్ట్ అయిన బిజినెస్. అండ్ దెన్ నెరేషన్కి ఎక్కడో ఒక జెన్యూనిటీ ఉంది. డెబ్యూ డైరెక్టర్ అయినా కానీ ఇది హ్యాండిల్ చేస్తాడు. లేకపోతే శివాజీ సార్కి, నందు గారికి, నవదీప్ అన్నకి, బిందు గారికి, మోనికా రెడ్డి, రాధ్య కూడా రాలేదు, రవికృష్ణ. రాధ్య చేసిన ఒక మంచి క్యారెక్టర్ చేసిన ఆవిడ, మురళీధర్ గౌడ్ సార్కి. సో వీ హ్యావ్ సో మెనీ పీపుల్ ఇన్ దిస్ ఫిలిం అండి. అండ్ డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ గుడ్ ఫిలిం. సో మీరు December 25th సినిమా చూసి, అంటే ఇంతే ఎక్సైటింగ్గా ఇంతే ఎనర్జీతో ఉంటుంది సినిమా కూడా. అండ్ యుల్ లవ్ ఆల్ దేర్ పర్ఫార్మెన్సెస్, ఏం చేశారు స్క్రీన్ మీద అనేది. యుల్ జస్ట్ అంటే వాళ్ళు ఆల్రెడీ ఉన్న పొజిషన్ నుంచి ఒక స్టెప్ ఎలివేట్ చేసి, లైక్ డెబ్యూ డైరెక్టర్గా నన్ను చాలా మంచి సేఫ్ పొజిషన్లో పెట్టారనుకుంటున్నాను. సో హోప్ యూ ఆల్ లవ్ ద ఫిలిం. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బస్గా కోరుకుంటున్నాం. ఆయన మాట్లాడను అంటారు, కానీ నేను మైక్ ఇస్తాను. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అండి. టీజర్ చూశారు కదా, మూవీ కూడా అంతే స్ట్రాంగ్ కంటెంట్తో, వెరీ హానెస్ట్ స్టోరీ టెల్లింగ్తో ఉంటుంది. మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఎప్పటిలానే చాలా ఉంటుందని ఆశిస్తున్నాను. అండ్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ టీమ్, ఆల్ ద ఆర్టిస్ట్ అండ్ కాస్ట్ అండ్ క్రూ. వాళ్ళ సపోర్ట్ లేకుండా ఇది మేము డెలివర్ చేసేవాళ్ళం కాదు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది చాలు బెన్నీ గారు, మాకు ఇది చాలు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్. అండ్ నా బిందు మాధవి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. హాయ్ అండి, అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత ఇలా అందరినీ మీట్ అవుతున్నాను. అండ్ మా దండోరా టీమ్ని కూడా ఈరోజే ఫస్ట్ టైం అందరినీ చూస్తున్నాను. బికాస్ ఇంకా కొందరు మిస్ అయ్యారు అనుకుంటా. కొందరు మిస్ కలిసి అందరం ఒకే స్టేజ్ మీద ఫస్ట్ టైం కలుస్తున్నాం. ద బెస్ట్ పార్ట్ అబౌట్ మూవీ కూడా, ఇంతమంది క్యారెక్టర్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక ఆర్క్ ఉంది. ఒక క్యారెక్టర్ స్క్రీన్ మీద ఉన్నప్పుడు ఆ క్యారెక్టరే హీరోయిన్ ఆఫ్ ద మూవీ. ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ సో ఇంపార్టెంట్ ఇన్ దిస్ మూవీ. ఏదో పెట్టాలని అలా ఏం ఉండదు. అండ్ మనం ఒప్పుకోకపోయినా మూవీస్ అనేది ఈజ్ డెఫినెట్లీ ఇంపాక్ట్ఫుల్ ఆన్ ద సొసైటీ అండి. అలాంటి మూవీస్ కొంచెం ఏదన్నా థాట్ ప్రొవోకింగ్గా కానీ ఏదన్నా ఉంటే ఇట్స్ లైక్ ఎ డబుల్ ధమాకా, వెరీ డిలైట్ఫుల్. అలాంటి జోన్లోకి వచ్చేదే మా మూవీ దండోరా. అలా అని ఒక ప్రీచీ మూవీగా కూడా ఉండదు. ఎంటర్టైన్ చేస్తూనే ఒక ఇట్ విల్ మేక్ అస్ థింక్ అబౌట్ దట్. సో ఆ జోన్లోకి వస్తుంది. అండ్ మనం డైలీ లైఫ్లో దెర్ ఈజ్ అ టాపిక్ విచ్ మనం చాలా సైడ్ లైన్ చేసేస్తాం. దానివల్ల చాలా డిస్టర్బెన్సెస్ వచ్చినా మన కంఫర్ట్ జోన్కి కొన్ని టాపిక్స్ అన్నీ అంత అడ్రస్ చేయం. సో దండోరా చాలా వెరీ థాట్ ప్రొవోకింగ్గా అలా అడ్రస్ చేస్తుంది. అండ్ నాకు ఈ మూవీ హాఫ్ ఆఫ్ ద మూవీ అయిపోయినాక నాకు నరేషన్ చెప్పారు. అండ్ దెన్ మూవీ విన్న వెంటనే వాట్ ఐ రియలీ లైక్ దిస్ అంటే ఒక అంత సెన్సిబుల్ సబ్జెక్ట్ని ఒక ఎంటర్టైనింగ్ వేలో చెప్తున్నారు. అండ్ నా రోల్ కొంచెం చిన్నదే, బట్ ద వే హీఈస్ అటెంప్టింగ్ అనేది నాకు చాలా నచ్చింది. అండ్ దట్స్ వై ఐమ్ హియర్ టుడే ఇన్ దండోరా టీమ్. అండ్ అసలే మా డైరెక్టర్ సాఫ్ట్వేర్ జాబ్ వదులుకొని వచ్చారు. హీ వాంట్స్ టు గెట్ ఇన్ టు మూవీస్ అని. ఐ హోప్ దిస్ మూవీ వర్క్స్ ఫర్ యూ మోర్ దెన్ ఎనీవన్. We'll see you soon in theatres and on 25th December. Thank you. బిందు మాధవి గారు, నవదీప్ గారి గురించి, నందు గారి గురించి, శివాజీ గారి గురించి, డైరెక్టర్ గారి గురించి, బెన్నీ గారి గురించి ఏదైనా దండోరా వేయాలంటే, లేకపోయినా పర్వాలేదు, అయినా అడుగుదాం అనిపించాను. I want to talk about my actors too, especially the ladies. మా కాంబినేషన్ సీన్స్ లేకపోయినా రషెస్ చూశాను. అమేజింగ్ వర్క్, ఆల్ ద బెస్ట్. అండ్ రవి, నాకు నీ లుక్ చాలా బాగా నచ్చింది. నువ్వు ఈ మూవీలో హీస్ లైక్ చిరంజీవి ఫ్యాన్ అన్నారు కదా, నేను ఈ మూవీలో నాగార్జున ఫ్యాన్. ఆయన బాలేబాబు గారి ఫ్యాన్.
అండ్ నందు అండ్ నవదీప్ మాకు ఈ మూవీలో కాంబినేషన్ లేకపోయినా ఇంతకు ముందు దే ఆర్ మై కో యాక్టర్స్ బిఫోర్ మూవీస్లో ఇట్స్ గ్రేట్ టు బీ వర్కింగ్ విత్ దెమ్ అగైన్ అండ్ శివాజీ గారు ఇట్స్ సచ్ ఐ మీన్ వెన్ యూ హ్యావ్ అన్ ఆపోజిట్ ఒక యాక్టర్ అంత ఈజీగా ఒక క్యారెక్టర్లో బ్లెండ్ అయ్యే వాళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు మనము చాలా నేర్చుకుంటాం. సో శివాజీ గారు వాజ్ లైక్ వన్ ఆఫ్ దట్ పర్సన్ ఆన్ while shooting for me. So it was great working with you, Andy. Yeah. So yeah, we'll see you all in theaters soon. నేను ఏదో ప్రశ్న అడిగినట్టున్నానండి, నేనే మర్చిపోయాను. Oh, sorry. అంటే ఒకటి దండోరా వేయాలంటే ఏం వేస్తారు వీళ్ళ గురించి అని. అదే దండోరా, అది మీరు చెప్పాలనుకున్నది కానీ నిజంగా జరిగింది. శివాజీ గారి గురించి ఆ కాంబినేషన్ మేము చూసాం, క్రేజీగా ఉంది టీజర్లో. అండ్ ఆయన గురించి దండోరా వేయాలంటే ఏదైనా న్యూస్ ఏం వేస్తారు మీరు? దండోరా న్యూసా? ఏదైనా మాకు తెలియంది. ఆయన తెలియంది ఏముందండి, ముందర వచ్చి రఫార్ ఇచ్చేస్తారు. సో ఐ డోంట్ థింక్ దేర్ సంథింగ్ ఇన్ స్పెసిఫిక్. శివాజీ గారు కెమెరా ముందుకు వచ్చారంటే రఫ్ ఆడిస్తారు, ఇదే దండోరా. మాధవి గారు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నవదీప్ గారి గురించి ఏమన్నా? నవదీప్ ఎవ్రీవన్ నోస్ అబౌట్ హిస్ కోతి చేష్టలు. నేను రిపీట్ చేయాలనుకోవట్లేదు. సో నందు గారి గురించి నేనేం చెప్పట్లేదు. ఓకే, నందు గారి గురించి ఏదైనా దండోరా వేయాలంటే? నన్ను గురించి ఈజ్ అ నైస్ జెంటిల్మెన్ బాయ్. నైస్. ఇక్కడ నవదీప్ గారు ఓకే, లక్కీ అనమాట గీత గారు. థ్యాంక్ యూ బిందు మాధవి గారు. అండ్ నవ్ ఐ రిక్వెస్ట్ నైస్ జెంటిల్మెన్ బాయ్ నందు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మీడియా మిత్రులందరికీ హాయ్ అండి, వెరీ గుడ్ మార్నింగ్. నేను ఫస్ట్లీ ఐడ్ లైక్ టు బెన్నీ అన్న గురించి చెప్దాం అనుకుంటున్నాను. బికాజ్ ఇలాంటి కథ ఒక కొత్త డైరెక్టర్, అంతకుముందు ఎక్స్పీరియన్స్ లేదు, యుఎస్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ ఈ కథ రాసుకున్నాడు. నాకు తెలిసి ఇంకెక్కడ ఎలాంటి బ్యానర్కి వెళ్ళినా కూడా ఇలాంటి కథలు అంత తొందరగా పిచ్ చేయలేరు. పిచ్ చేసినా కూడా అవి పికప్ అవ్వటం అనేది చాలా చాలా కష్టం. బట్ బ్యాక్ టు బ్యాక్ కలర్ ఫోటో, బెదుర్లంక అండ్ నౌ దండోరా ఇలాంటి ప్రాజెక్ట్స్ని బ్యాక్ చేసినటువంటి బెన్నీ అన్న, రియలీ హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ సచ్ గ్రేట్ ఫిల్మ్స్. మీలాంటి ప్రొడ్యూసర్స్ ఉంటే ఇలాంటి కొత్త కథలు ముందుకు వస్తుంటాయి. సో మీకు థ్యాంక్ యూ. అండ్ బెన్నీ అన్న లాంటి ప్రొడ్యూసర్స్ ఇంకా వస్తే చాలా బాగుంటుంది. ఇంకా రావాలి అంటే ఇలాంటి సినిమా హిట్ అవ్వాలి. ఇలాంటి సినిమా హిట్ అవ్వాలంటే ప్రీచీగా ఉండకూడదు. దీన్ని ఇంత ఎంటర్టైనింగ్గా చెప్పినటువంటి మా మురళీ బ్రోకి అమేజింగ్ జాబ్. యుల్ ఆల్ లవ్ ద ఫిల్మ్ అండి. December 25th రాబోతోంది. ఇంకా చాలా ప్రెస్ మీట్స్ ఉంటాయి, చాలా ప్రమోషనల్ యాక్టివిటీస్ ఉంటాయి, అక్కడ మాట్లాడుకుంటాం. నాకు చాలా ఇష్టమైనటువంటి ఇద్దరు యాక్టర్స్తో వర్క్ చేయడం కుదిరింది, శివాజీ అన్న అండ్ మా నవదీప్ బ్రోతో. నేను నవదీప్ బ్రోని ఎప్పుడు కలిసినా చెప్తుంటా, నేను మీ ఫ్యాన్ని, మీ యాక్టింగ్కి అని. గౌతమ్ వేసేసి అప్పటి నుంచి ఐ బిన్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ నవదీప్ బ్రోస్ యాక్టింగ్. సో ఆయనతో నేను కాంబినేషన్ చేయటం నాకు చాలా చాలా ఎక్సైటింగ్ అనిపించింది. అండ్ దెన్ శివాజీ అన్న అప్పుడే మంగపతి చేసి వచ్చారు. రిలీజ్ అయిన ఫస్ట్ 10 days 15 daysలో మేము షూట్ స్టార్ట్ చేసాం. ఆ ఆరా ఇంకా అలా ఉండింది, కానీ దాన్ని ఎక్కడ మా మీద అంటే ఆ భయాన్ని మాకు లేకుండా చేసి మా పర్ఫార్మెన్సెస్ని బెటర్ చేయడానికి ఐ నో హౌ మచ్ ఈ హెల్ప్ డస్. శివాజీ అన్న థ్యాంక్ యూ అన్న. మీ మన కాంబినేషన్లో ఉన్నటువంటి జైల్ సీక్వెన్స్ సీన్ కోసం నేను ఎదురు చూస్తున్నాను. అండ్ ఆడియన్స్ ఏమంటారని చూస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. విషింగ్ ఆల్ ఆఫ్ అస్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ బ్లాక్ బస్టర్ ఇయర్ అహెడ్. ఈ ఫ్రైడే December 25th మా అందరిది అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. మీ బ్లెస్సింగ్స్ కావాలి. థ్యాంక్ యూ. నేను పేరు చెప్పను కానీ ఎవరో ఒకరి గురించి ఏదో ఒక దండోరా అయితే మీరు వేయాల్సిందే ఖచ్చితంగా. గీతా భగత్ గారు దండోరా వెయ్యాలి అని చెప్తున్నారు. కాబట్టి గీతా భగత్ గారు, మీ ఆవిడ పేరు గీత, నా పేరు గీత. అది ఆ దండోరా అది ఇంకో రకంగా అలాంటి దండోరా వేస్తే ఇంకేదో అయిపోతుంది. సో థ్యాంక్ యూ నందు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు సూపర్ ఎనర్జెటిక్ నవదీప్ గారికి చేద్దాం అనుకున్నాను మైక్. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ముందు 4-5 రొటీన్ స్టేట్మెంట్లు ఉంటాయి కదా, అందరికి వచ్చినందరికీ థ్యాంక్స్, మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్, చూస్తున్న ప్రేక్షకులందరికీ థ్యాంక్స్, అందరికీ థ్యాంక్స్కి థ్యాంక్స్. ఆ థ్యాంక్స్ పక్కన పెడితే, అరే ఎన్ని సినిమా ఫంక్షన్లు చూసినా ఇదే చెప్తారు, తీసిన వాళ్ళందరి నుంచొని ఇది ఒక అద్భుతం, టూ మచ్గా ఉంది, అందరూ బాగా చేశారు, దిస్ ఇస్ ఆల్ రైట్. అంటే అందరూ అదే చెప్తారు, అదే నిజం కూడా, ఎవరికారు ఫీల్ అవుతారు. ఆడియన్స్గా నేను చూసేటప్పుడు ఓకే రా, మ్యాటర్కి రా అని నాకు కొంచెం ఆవిడ కట్ చేసినట్టే ల్యాగ్ని, లెంత్ని కట్ చేసి మ్యాటర్కి రా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో ఇందాక నుంచి ఇక్కడ నుంచొని సరే దండోరా అనేది ఇంత మునుపు ఒక సినిమా ఏదో జరిగింది, దానికి ఫస్ట్ టైం అంటే కంటెంట్ బయటికి వెళ్తుంది, టీజర్ ఒకటి వదిలేము. సో సినిమా గురించి ఏం చెప్పాలి, అదే కదా ఫైనల్గా ఆడియన్స్కి ఓకే రా మీ సోదంతా పక్కన పెట్టి సినిమాకి ఎందుకు రావాలి, మ్యాటర్ ఏంటి సినిమాలో చెప్పు
అని ఫీల్ అవుతారనే ఉద్దేశంతో ఏం ఆలోచిస్తున్నప్పుడు చెప్పాల్సిన పాయింట్ నాకు అందింది ఏంటంటే, ఒక మెదక్ లాంటి ప్లేస్ నుంచి చదువుకొని అమెరికా లాంటి ప్లేస్కి వెళ్ళి అక్కడ కంఫర్టబుల్గా తన జాబ్ తను చేసుకుంటూ సినిమా మీద ప్యాషన్తో వెనక్కి వచ్చి ఒక సినిమా చేద్దామని ఫిక్స్ అయినప్పుడు మా డైరెక్టర్ మురళి ఒక సబ్జెక్ట్ ఎత్తుకున్నాడు. ఆ సబ్జెక్ట్ ఏంటి? దండోరా. దేని గురించి సినిమా అంటే, ఈరోజు ఈవెన్ ఇన్ 2025 కులం అనేది ఎంత భయంకరంగా బయట జనాల జీవితాలతో ఆడుకుంటుంది అనే పాయింట్ని తీసుకున్నాడు. ఓకే, ఇవన్నీ సరే, మేము ఎంటర్టైన్మెంట్ కోసం వస్తాం సినిమాకి అనే దానికి ఆన్సర్గా ఒక చావుని, ఒక కులాన్ని, ఇలాంటి హెవీ పాయింట్స్ని తీసుకొని ఇంతమంది యాక్టర్స్తో ఒక బ్యూటిఫుల్, ఒక మంచి పల్లెటూరు బ్యాక్డ్రాప్లో, ఒక రూరల్ బ్యాక్డ్రాప్లో ఎంటర్టైనింగ్గా చెప్పాడు. అంటే ఒక చాలా పెద్ద పాయింట్. ఇప్పుడు ఈరోజు మన సమాజంలో ఉన్న వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ భూతం అనుకోండి, దాని గురించి ఫస్ట్ సబ్జెక్టు అలాంటిది తీసుకోవడం చాలా రిస్కీ ఐటము. ఆ రిస్క్ని ఎలా మిటిగేట్ చేశాడంటే చెప్పిన విధానం, అంటే సినిమా చూసిన విధానం. ఇప్పుడు మీరు ట్రీజర్లో ఎలాంటి ఎనర్జీ అయితే ఉందో అది సినిమాలో కూడా ఉంటుంది. అంటే ఇలాంటి చావు అనే పాయింట్ని, కులం అనే పాయింట్ని ఇలా చెప్పచ్చా అని కథ విన్న ఫస్ట్ రోజు నాకు అనిపించింది. సో ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ టు యూ మురళి ఫర్ దట్. ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ అండ్ చాలా కష్టం అది. ఫస్ట్ ఉంటుంది ఏముంటుంది, అట్రాక్టివ్ ఏదో పాయింట్ తీసుకుందాం, 4-5 ఏదో గిల్మాలు చేసి కమర్షియల్గా బయటపడిపోదాం అనే ట్రెండ్ కాకుండా ఇది చేశాడు. అలాంటిది తోడు కూడా కావాలి కదా. సో తనకి అంటే ఫస్ట్ సినిమాతోనే నేషనల్ అవార్డు కొట్టి, దాని తర్వాత ఎప్పుడు ఏదైనా డిఫరెంట్గా చేద్దాం భయ్యా, ఏదైనా ఒక పాయింట్ ఉండాలి అని అందరూ అంటూ ఉంటారు. కానీ ఇలాంటి పాయింట్ని తన్ని నమ్మి తీసిన బెన్నీకి హ్యాట్స్ ఆఫ్ టు యూ ఆల్సో. ఐ థింక్ బోత్ ఆఫ్ దెమ్, అంటే మేము యాజ్ యాక్టర్స్గా సినిమా చూసినప్పుడు మాకు బాగా నచ్చింది, మాకు చాలా బాగా నచ్చింది, అందరికీ ఇలాగే మాకు నచ్చింది. అండ్ వీ థింక్ ద పాయింట్ వర్క్డ్. అండ్ డెఫినెట్గా మేము చేసిన ఈ ప్రయత్నం ఏదైతే ఉందో, మేము ఫస్ట్ కాపీ కానీ ఇప్పుడు మేము డబ్బింగ్ అంతా చూసుకున్నప్పుడు వీ థింక్ వీఆర్ వెరీ సాటిస్ఫైడ్. ఐ స్పీక్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ ఇంకొక బ్యూటీ ఏంటంటే, ఇప్పుడు 94 ఫిల్మ్స్ చేసిన శివాజీ గారి దగ్గర నుంచి 2 ఫిల్మ్స్ చేసిన మా లేడీస్ వరకు అన్ని రకాల ఆర్టిస్టులు, కొత్త ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. ఈ టీజర్ కానీ మీరు సినిమా చూసినప్పుడు, అంటే యాజ్ అ న్యూ డైరెక్టర్గా తను ఏమి సాధించాడంటే నాకు అనిపించింది పర్సనల్గా, మీరు సినిమా చూస్తున్నప్పుడు సీనియర్ జూనియర్ లేదంటే అంటే వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఈయనంటే సీనియర్ కాబట్టి ఇలా ఉంది అన్న థాట్ ఎక్కడ రాదు. యాజ్ అ డైరెక్టర్ హీ వాజ్ వెరీ 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 క్లియర్ అబౌట్ ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేయాలి, దీని టైమింగ్ ఇలా ఉండాలి అని. సినిమా చూస్తున్నప్పుడు ఆ ఊర్లో క్యారెక్టర్సే కనిపిస్తాయి తప్ప యాక్టర్లు పెద్దగా కనిపించరు. నా వరకు వచ్చినప్పుడు ఏంటంటే అసలు పెద్ద డౌటు, ఏంటి పనిచేసుకున్న సర్పంచ్ నేను అసలు ఎలా, హౌ, దాన్ని దాటి తను ఆలోచించి ఊహించి ఆ గెటప్ కానీ ఆ భాష కానీ దాని మీద ఆ టైమింగ్తో వీ వర్క్ టుగెదర్. అండ్ ఐ థింక్ అది కూడా బాగానే వచ్చింది అనుకుంటున్నాం. ఇకపోతే December 25th మరి చూసి మీరు ఎలా ఉందో చెప్పండి. మేము ఏం చెప్పినా మీకు ఫ్యాక్ట్స్ తెలిసిపోతాయి కాబట్టి రియలీ ఎక్సైటెడ్. ఒక మీనింగ్ఫుల్ సినిమా చేసామని ఒక ఫీలింగ్ ఆల్రెడీ ఉంది. సో ఐ హోప్ కమర్షియలీ ఆల్సో ఇట్ గివ్స్ అస్ ద రిజల్ట్. అండ్ దట్స్ ఆల్. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పని చేసుకున్న సర్పంచ్ లుక్ మాకు చాలా చాలా నచ్చేసింది. ఈగలీ వెయిటింగ్. అందరికీ నమస్కారం అండి. వచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి అందరికీ పేరు పేరున వెల్కమ్. దండోరా మనం అందరం కూడా ఎప్పుడు కూడా శుక్రవారం రాగానే మలయాళం సినిమాలు ఏం రిలీజ్ అయినాయి నేను ఎక్కువ చూస్తున్నాం ఈ మధ్య. తెలుగులో వెబ్సైట్ OTT ప్లాట్ఫామ్స్లో. అలా ఒక మంచి సినిమా ఏదో ఎప్పుడు ఫైట్లు, 4 పాటలు, ఏదో 4 కామెడీ సీన్లు ఉన్న సినిమాలు చేసి అదంతా బోర్ కొట్టిన తెలుగు ఆడియన్స్కి ఎందుకు మలయాళం సినిమాల్లోకి వెళ్తారంటే నేటివిటీకి దగ్గరగా ఉంటాయి కాబట్టి ఆ సినిమాలు చూద్దాం అనిపిస్తుంది అందరికీ కూడా. ఈవెన్ యాక్టర్స్కి కూడా ఏమొచ్చినాయి, ఆ సినిమాల్లో ఏం చూపించారు అనే దాని మీదనే ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే ఈ సినిమాకి వచ్చేసరికి దండోరా అంటే ఈ బంచ్లో నేను చేసే సినిమాలన్నీ కూడా కొంచెం ఎక్కువ అలాగే ఉంటాయండి. నేటివిటీకి దగ్గరగా, రియలిస్టిక్కి దగ్గరగా, రియలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది ప్రతి సినిమాలో కూడా. అలాగే ఈ సినిమా ప్రొడ్యూసరు బెన్నీ గారు, నాకు ఎందుకో అక్కడక్కడ ఈయన చూస్తే క్రాంతి గారు కనిపిస్తూ ఉంటారు, క్రాంతి కుమార్ గారు. వీళ్ళందరిది బెజవాడ, వీళ్ళందరిది. ఎందుకంటే
స్వాతి లాంటి ఒక సినిమా క్రాంతి గారు ఎలా చేసి ఉంటారబ్బా అని అనుకున్నా. నేను అప్పుడు కొత్త నేను ఇండస్ట్రీకి, అంటే ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆయనతో ఒక సినిమా చేసినప్పుడు స్వాతి లాంటి సినిమా ఈయన తీశారని అనుకునేవాడిని. పాడుతా తీగ సినిమా, ఆయన డైరెక్టరు, నేను ఆర్టిస్టు. అలాగే ఒక డిఫరెంట్ ఫిలిమ్స్ ఆయన చాలా చేశారు. క్రాంతి కుమార్ గారు ప్రొడ్యూసర్గా చేశారు, డైరెక్టర్గా చేశారు. అలాగే ఈయన బెన్నీ గారు, ఇతనిలో ఏదో తెలియని భావాలు ఉన్నాయి, చెప్పరానికి కూడా చెప్పలేడు కూడా ఆయన. కానీ ఎవరైనా చెప్తే వింటా ఇదే అనుకునే రకం అనమాట ఈయన. ఇదే తీయాలి, నేను ఇదే తీయాలి అని అనుకునే టైపు ఈయన. సో అలాగే డైరెక్టర్ గారు మురళి గారు నాకు స్క్రిప్ట్ చెప్తా ఉన్నప్పుడు, ఆఫీస్కి వచ్చినప్పుడు స్క్రిప్ట్ చెప్తా ఉన్నప్పుడు, సరే ఎక్కడ పనిచేసిన అనుభవం లేదు అని అన్నారు. స్క్రిప్ట్ ప్రొడ్యూసర్ గారికి నచ్చింది అన్నారు. డబ్బులు పెట్టేవాడికి డెఫినెట్గా బాగుంటేనే పెడతాడు కదా అనే ఉద్దేశంతో విన్నాను. చాలా బాగా అనిపించిందండి, చాలా బాగా, చాలా దగ్గరగా అనిపించింది. మన సొసైటీలో ఉండే ఏవైతే ఇప్పుడు ఊరికే పైకి మాట్లాడుతున్నా కానీ ఇంకా దాని తాలూకు ప్రభావం ఒక పాయిజన్ లాగా అలా కంటిన్యూ అవుతానే ఉంది వ్యవస్థలో. అదే కులం, ఆ కులం పోదు ఎప్పటికీ, కనీసం పోగొట్టడానికి ప్రయత్నం అంటూ జరుగుతూనే ఉంటుంది. అలాంటి ఒక ప్రయత్నమే దండోరా. ఖచ్చితంగా చాలా బాగుంటుందండి సినిమా, చాలా బాగుంటుంది. ఆర్టిస్టులుగా నిజంగా ప్రతి ఆర్టిస్ట్కి ఇందులో పనిచేసిన వాళ్ళకి, ప్రతి ఆర్టిస్ట్కి పండగే పర్ఫార్మెన్స్ చేయటానికి. లైక్ బిద్దమాధవి గారు అంటే మలయాళీ ఆర్టిస్టులు చాలా బాగా చేస్తారు, తమిళోళ్ళు చాలా బాగా చేస్తారు అనుకుంటే కాదు. వాళ్ళకంటే బాగా చేసే ఆర్టిస్టులు తెలుగులో చాలామంది ఉన్నారు అని అనటానికి ఈ సినిమా మీ అందరి ముందుకి రాబోతూ ఉంది. అదైతే నిజం. చాలా బాగా చేసింది తను, చాలా బాగా చేసింది. తన ఫేస్లోనే ఏదో ఒక తెలియని మ్యాజిక్ ఉంటుంది. క్యారెక్టర్లో అంత బాగా ఇన్వాల్వ్ అయిపోయి చేశారు. అలాగే నేను అనుకున్నాను నవదీప్ విషయంలో, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద విలన్ అవుతాడు అనుకున్నాను నేను. అంత పొటెన్షియల్ ఉన్నటువంటి ఆర్టిస్ట్ నవదీప్. నిజమండి ఇది. తన ఐస్ దాన్ని ఇంకా ఎవరు వాడుకోలేదని నాకు ఇప్పటికి కూడా ఫీలింగ్ ఉంది. చాలా గ్రేట్ యాక్టర్ తను, గ్రేట్ యాక్టర్. నేను ముఖస్థుతికి చెప్పట్లేదు. ఆ పొటెన్షియల్ని వాడతలే. మావాడు కూడా కామెడీగా తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు లైఫ్లో. ఏం చేస్తాం, ఎంతకాలం వెయిట్ చేస్తాం, ఇంకా వస్తాం, వెయిట్ చేయాలి, తప్పదు. కానీ ఖచ్చితంగా అవుతాడు. చూడండి మీరు, నా మాట ఇది ఊరికే పోదు, ఈ మాట ఇదైతే నిజం. అంటే నేను ముఖస్థుతిగా చెప్పట్లేదు, చాలా గొప్ప ఆర్టిస్ట్ అండి తను, చాలా. అలాగే మనోడు నందు కానివ్వండి, తమ్ముడు కానివ్వండి, అందరూ చాలా 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 బాగా చేశారండి. ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి చేశారు. ఇన్వాల్వ్ అంటే అది వచ్చినప్పుడు, పులికి గనక ఆకలి మీద ఉన్నప్పుడు ఒక జింక దొరికిందా, దాన్ని ఎలా అయితే చిత్రవదలు చేసి తినేస్తుందో అలాంటి పాత్రలు ఇక ఈ సినిమాలో ప్రతి ఒక్కరికి ఇలా దొరికినాయి. సో అందరూ చెప్పే మాట, సినిమా చాలా బాగుంటుంది, మీరు అందరూ చూడండి అని. ఖచ్చితంగా ఈ ఇయర్లో గుర్తుంచుకునే ఒక సినిమా మాత్రం అవుతుంది ఈ సినిమా. అలాగే ఈ సినిమాకి ఎడిటర్గా ఒక అమ్మాయిని ఇంట్రడక్షన్ అమ్మ ఇంతకుముందు చేశారా మీరు, నాకు తెలియదు సార్, ఏమనుకోవద్దు. అలాగే ఫోటోగ్రఫీ కానివ్వండి, ఫోటోగ్రఫీ చాలా బాగుంటుందండి ఈ సినిమా, చాలా బాగుంటుంది. నాకున్న నాలెడ్జ్లో చాలా మంచి ఫోటోగ్రాఫర్ తన పేరేంటి వెంకట్ గారు. అలాగే మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అసలు ఆ దండోరా అనేది అయితే బీజిఎం అయితే అద్దరిపోయిందండి. ఫస్ట్ నేను అదే విన్నాను. నాకు టీజర్ కన్నా అది చాలా బాగా నచ్చిందని చెప్పాను. వాస్తవంగా నేను అన్నది అది చాలా బాగా నచ్చిందని. అందరూ బాగా పనిచేశారండి ఈ సినిమాకి. మీ అందరి సహకారంతో ఈ సినిమా డిసెంబర్ ఏంటో ఆకలి అవుతుంది, డిసెంబర్ 25th రిలీజ్ అవుతుందండి. ప్లీజ్ మీ అందరికీ నచ్చుతుంది ఈ సినిమా. థియేటర్స్కి రండి. ఆడెవడో ఒకడు ఉన్నాడు, వాడు వెళ్ళిపోయాడు, వాడికి ఏదో ప్రెస్ మీట్ పెట్టారంట అక్కడ. వాడేంటండి బాబు అంటే వాడికి ఏదో బాధ, ఏదో కసి, వాడికి పోనీ కసి మొత్తాన్ని పట్టేశారు అబ్బాయిని. కానీ మంచి పనికి వాడుకోవాలని కోరుకున్న అబ్బాయి అంత మంచి హ్యాకర్ అని విన్నాను. ఆడు దేశానికి ఉపయోగపడే మనిషిగా తయారైతే బాగుంటుంది. కనీసం ఇక్కడి నుంచి మారైనా సరే. టాలెంట్ ఎవరి సొత్తు కాదండి, అతను ప్రూవ్ చేశాడు. చేసింది చాలా దుర్మార్గమైన పని అయినా సరే అతని టాలెంట్ గురించి వింటుంటే వాడు నిజంగా ఒక దేశానికి పనికొస్తాడు కదా ఈ మనిషి, ఎక్కడన్నా సెక్యూరిటీ సిస్టంలో వాడు యూజ్ చేసుకోవచ్చు కదా ఇతన్ని అని అనిపించింది నాకు. కానీ తెలియని వయసు,
ఖచ్చితంగా ఏదో డబ్బు లేని ఒక తనం, డబ్బు లేని తనం, ఇవన్నీ వెంటబడి అతని మైండ్లో ఇలాంటి ఒక ఆలోచన వచ్చి చాలామందికి ఇబ్బంది పెట్టాడు. చాలామందికి ఇబ్బంది, తనకు తెలియదు, చాలామందికి ఉపయోగపడుతున్నాను అనుకున్నాడు కానీ బట్ మనకంటూ ఒక రాజ్యాంగం, దానికి లోబడి అందరం బతకాలి కాబట్టి దాన్ని వదిలేశాడు. కానీ ఇక నుంచైనా అతను మారాలని కోరుకుంటున్నాను. సినిమా థియేటర్లో ఉన్న ఎక్స్పీరియన్స్ దేంట్లోనూ ఉండదండి. మనం మొబైల్లో చూసినా డబ్బులు కావాలి, డబ్బులు కట్టాలంటే ఎంత అండి, వాడు మనం కొనుక్కునే ఇదే థియేటర్లో కొనుక్కునే చిప్స్ ప్యాకెట్ 100 రూపాయలు పెడతాడు వాడు. దాంట్లో 15-20 ఉంటాయి అన్నీ కలిపి చిప్స్. సో సినిమా ప్రపంచంలో అన్నిటికన్నా చీప్ అండి. అంటే కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కానీ ప్రపంచంలో అన్నిటికన్నా చీప్ వస్తువు ఏదైనా ఉందంటే 3 గంటల సేపు దాన్ని, ఒకవేళ ఆ సినిమా బాగుంటే జీవితాంతం గుర్తుంచుకునే ఒక ఎంటర్టైన్మెంట్ అండి. అది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది ఆ సినిమా. ఒక మిస్సమ్మ సినిమా ఉంది ఎన్టీ రామారావు గారు, అది ఎప్పటికీ గుర్తుంది. పాతాళ భైరవి ఎప్పటికీ గుర్తుంటుంది. చచ్చిపోయేటప్పుడు కూడా పిల్లలకి, మన వాళ్ళకి వాళ్ళకి చెప్తాం మనం, అరే భలే సినిమా, అలాంటి సినిమా ఉంది, బాహుబలి. సినిమా అనేది పెట్టేది 200 రూపాయలు కావచ్చు కానీ అది జీవితంలో మార్పులు తీసుకొస్తుంది, జీవితాంతం గుర్తుంచుకునేలా చేస్తుంది. ప్లీజ్ థియేటర్కి రండి, థియేటర్లో చూడండి, బాగుంటేనే చూడండి, బాగాలేకపోతే ఎవడు మనం చెప్పినా చూడరు పెట్టరు. థియేటర్ ఎక్స్పీరియన్స్ దేంట్లోనూ రాదండి. ప్లీజ్ దయచేసి ఇంకా పైరసీ వద్దు, చూడొద్దు. దాంట్లో ఏముంటుంది, తిట్టుకుంటా చూసుకోవడం తప్పితే వినపడదు. మళ్ళీ వాడిని పెట్టినోడిని తిడతా, ఈ ఎదవ మరీ పెట్టినాడు కనీసం సౌండ్తో పెట్టలేదని వాడిని తిడతాం, రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ. సో ప్లీజ్ అండి, పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. ఇది సినిమాకి చాలామంది పనిచేస్తారు కాబట్టి వాళ్ళ జీవితాలు, అందరి జీవితాలు ఉంటాయి. ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క పనిలో పడి బతుకుతూ ఉంటాం. ఎవరి బతుకు కూడా పాడవకూడదు. సో అని నేను ఒక దండోరా వేస్తున్నాను. ప్లీజ్ దయచేసి ఇలాంటివి ఏమి ఎంకరేజ్ చేయకండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఇంతసేపు మిమ్మల్ని అందరినీ వెయిట్ చేయించినందుకు మీ అందరికీ సారీ అండి, జర్నలిస్టులందరికీ కూడా సారీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శివాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్. వీ హ్యావ్ ఎ Q&A సెషన్. నవదీప్ గారు, మీరు ఏదైతే ముందు కమిట్ అయ్యారో దానికి ఫిక్స్ అయి ఉండాలి, ఎందుకంటే Q&A సెషన్ మీరే స్టార్ట్ చేస్తున్నారు. మీ వైపు నుంచి ప్రశ్నలు, ఆ తర్వాత అటువైపు నుంచి ప్రశ్నలు విందాం అనుకుంటున్నాం మేము. లేదు చైర్స్ వస్తాయి, తీసుకుని. ఎందుకంటే క్రిటికల్ థియేటర్ మార్కెట్ అనేది చాలా క్రిటికల్గా ఉన్న టైంలో మీరు ఇలాంటి సబ్జెక్ట్ని తీసుకుని ఇంత డబ్బు పెట్టుబడి పెట్టి సినిమా తీయడం గొప్ప విషయం ఇది. సో కంగ్రాట్స్ అండి దానికి. థ్యాంక్ యూ సార్. సో మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటాం మనసారా. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ గారు, సార్ మీ టైటిల్ కన్నా మీ క్యాప్షన్ బాగా నచ్చింది, చాలా బాగా మంచి క్యాప్షన్ పెట్టారు. కానీ సేమ్ టైము ఆ టీజర్లో లైఫ్ డెత్ ఇన్ బిట్వీన్ అనేది దండోరాని మంచి తెలుగు టైటిల్ పెట్టి చావు బతుకుల మధ్య అని చెప్పి తెలుగులో చక్కగా పెట్టుంటే బాగుండేది కదా ఆ టీజర్. అక్కడ మాత్రం ఎందుకు ఇంగ్లీష్ వాడారో నాకు అర్థం కాలేదు. ఓకే, ఎందుకంటే మనకి దానికి సరైన మంచి తెలుగు పదాలు ఉన్నాయి కదా, అందుకని. బట్ బాగుంది సార్, కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా లేదు, ఎందుకంటే సినిమా చూసిన తర్వాత మాట్లాడుకోవాల్సింది ఇది. షూర్ సార్. అందుకని మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు సార్. నాకు నవదీప్ గారిని చూస్తేనే కొంచెం జాలిగా ఉంది. మీకు పాపం తీగ ఆయన ఏమో మిమ్మల్ని బలమైన విలన్గా ముద్రేసి పెట్టేశారు ఇవాళ. సో ఆల్ ది బెస్ట్ అండి, ఆల్ ది టీమ్ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ గారు సార్ చెప్పండి సార్. అది కొంచెంగా కట్ చేశారు. థ్యాంక్ యూ సార్. అంటే చూస్తుంటే అర్థమవుతుంది ఏంటంటే చావు గురించి ఎక్కువ ఎక్స్ప్లోర్ చేశారని అర్థమైంది. బట్ చాలా తక్కువ టీజర్లో ప్రస్తుతానికి టచ్ చేసినట్టున్నారు. రైట్ సార్. అసలు ఎంతవరకు వెళ్ళారు దాని ఆ టాపిక్? అదే సార్, లైక్ అంటే మామూలుగా బేసిక్ కథ ఐడియా ఏంటి అని అంటే ఒక విషయాన్ని, ఒక ఊర్లో ఒక చిన్న రూటెడ్ విషయాన్ని ఇంట్రెస్టింగ్గా చెప్పాలనేది ఐడియా. బట్ దెన్ అది దాన్ని ఇప్పుడు మనం టీజర్లో చూసినట్టు చావుకి వెళ్తున్నారు అందరూ, లేకపోతే చావుకి సంబంధించిన డైలాగ్స్ వస్తున్నాయి కదా. సో స్టోరీ దాని చుట్టే తిరుగుతుందండి. సో స్టోరీ దాని చుట్టూ తిరుగుతూ విలేజ్లో ఉన్న క్యారెక్టర్స్ కానీ వాళ్ళు ఎలా దీన్ని పర్సీవ్ చేస్తున్నారు అంటే ఒక్కొక్కడు ఒక్కోలా ఉంటాడు. ఇప్పుడు చావుకి ఇప్పుడు మనం అంటారు కదా, స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిది అంటారు కదా. సో అలా ఒక పెళ్లిలాగా ఉంటుంది అక్కడ. ఏదో ఊరు చావుకి వచ్చారు, బట్ ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ఈ పర్టికులర్ ఆ ఎన్వైరన్మెంట్లో మనం డిస్కస్ చేసిన పాయింట్స్ని కొంచెం హిలేరియస్గా, ఎంటర్టైన్గా డిస్కస్ చేయడానికి ట్రై చేసాం. సో యా, ఐడియా ఇస్ టు హ్యావ్ అ ప్రాపర్ లైక్ డీప్ రూటెడ్ కాన్వర్జేషన్ విత్ అ షుగర్ కోటెడ్ కామెడీ. సార్, ఫర్ ఇయర్స్ టుగెదర్ చావు అనేది ఒక టబూ కాన్సెప్ట్ తెలుగు ఎక్కువ, అంటే ట్రాజిడిక్ ఇష్యూ కదా. కరెక్ట్. థియేటర్స్కి ఎవరు చూస్తారు అనేది చాలా కాలంగా ఉంది. బట్ బలగం ప్రూవ్డ్ ఎవ్రీ వన్ రాంగ్. బలగం ఇన్స్పిరేషన్ తీసుకునే అంత అమాయకులు ఎవరు ఉండరు కానీ ఇక్కడ. బట్ బలగం సక్సెస్ ఏదన్నా కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చిందా? డెఫినెట్లీ అండి, ఒక సక్సెస్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అంటే లైక్ ఇన్ ద సెన్స్ ఇండస్ట్రీలో ఇలాంటి సినిమా యాక్సెప్ట్ అవుతుంది అన్నప్పుడు. అండ్ రెండోది మనకి
సినిమాకి సంబంధించిన కంటెంట్ బాగుంది అండ్ ఎంటర్టైనింగ్గా అండ్ ఎమోషనల్గా జనాలు కనెక్ట్ అయ్యారు అన్నప్పుడు దానికి మించిన రివార్డ్ ఉండదు. అండ్ ఎవ్రీ ఫిల్మ్ మేకర్ టేక్ నోట్స్ అండి. ఒక సక్సెస్ అయిన సినిమా అన్నప్పుడు మేము సైలెంట్గా నోట్స్ తీసుకుంటా ఉంటాం. ఓకే, జనాలు దీనికి రెస్పాండ్ అవుతున్నారు అండ్ దెన్ పీపుల్ ఆర్ ఓపెన్ టు కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ దిస్ కైండ్ ఆఫ్ స్టోరీస్ అని. సో డెఫినెట్లీ బలగం ఇస్ మచ్ మోర్ బిగర్ ఇన్స్పిరేషన్ అండ్ ఆల్ దీనికి. బట్ ద పాయింట్ ఈస్ ఇట్స్ స్టిల్ దట్ బీయింగ్ సెడ్, దిస్ స్టోరీ హ్యాస్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ సేయింగ్ దిస్ డీప్ రూటెడ్ థింగ్స్ అండ్ ఆల్ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బెన్నీ గారు. Still searching for one big commercial success. Hopefully this will be that film అనిపిస్తుంది. బట్ ఇంత చిన్న సినిమా అని అనకూడదు, ఇప్పుడు అన్ని బడ్జెట్లు పెరిగిపోతున్నాయి. సో ఒక క్యూట్ ఫిల్మ్ ఎలా చేసి కొంచెం మంచి మెసేజ్ ఇస్తున్నప్పుడు చాలా హెవీ కాంపిటీషన్లో పడేసినట్టు అనిపిస్తుంది. అలా ఏం లేదు సార్. అంటే ఇప్పుడు ఆడియన్స్ అంటే పోస్ట్ కోవిడ్ యాక్చువల్లీ ఎస్పెషల్లీ కంటెంట్కి చాలా ఓపెన్గా ఉన్నారు. అంటే మీకు తెలియదేం కాదు, కంటెంట్ బాగుందంటే వాళ్ళు ఓన్ చేసుకున్నట్టు ఎవరు చేసుకోవట్లేదు. సో కాంపిటీషన్లో ఉన్నప్పుడే కంటెంట్ ఉన్న సినిమా ఎక్కువ హైలైట్ అవుతుంది అన్నది నా పర్సనల్ ఒపీనియన్. December 25th సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ కూడా అదే. అంటే ఇప్పుడు బాగున్న సినిమాలు అన్నీ ఎంకరేజ్ చేస్తున్నారన్న బిలీఫ్తోనే ఆ డేట్. సో చాలామంది కంటెంట్ సినిమాలు చేయడానికి ట్రై చేస్తున్నారు, బట్ ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఆ నాన్ థియేట్రికల్ ఏరియా అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు కదా. అసలు ఏంటి, హౌ డూ యూ స్టాండ్ ఇప్పుడు? అంటే నేను ఈ సినిమా గురించి అయితే అదే జనరల్గా ఇబ్బంది పడుతున్నారు, మీ సినిమాకి ఎలా ఉంది, ఏంటి మీ పరిస్థితి? దీనికి ఆల్ గుడ్ సార్. అంటే లక్కీ సినిమా బాగా వచ్చింది కాబట్టి ఎవ్రీథింగ్ చాలా స్మూత్గా ఉంది. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. ఇంజన్ క్యారెక్టర్స్, ఇందులో మీ క్యారెక్టర్ ఏ విధంగా అసలుకి అవ్వబోతుంది? టీజర్లో చూస్తే కొద్దిగా డిఫరెంట్గా ఉంది. ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఓపెన్ చేయలేను కానీ నాకు మంచి బిర్యానీ లాంటి సినిమా అండి. ఒక ఆర్టిస్ట్గా పర్ఫార్మెన్స్ చేయడానికి విపరీతమైన స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇది. క్యారెక్టర్ ఏంటి ఎలాగా అంటే స్టోరీ రివీల్ అవుతుందండి. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అండి ఈ సినిమాలో, అంతవరకే చెప్పగలను ఈ క్యారెక్టర్ గురించి. బట్ ఆర్టిస్ట్గా మాత్రం చాలా వేరియేషన్స్ ఉంటాయి సినిమాలో. అంటే ఆ రెండు సినిమాలతో కంపేర్ చేస్తే ఇది ఇంకా అసలు వాటికి సంబంధం లేదండి అస్సలు. అంటే ఇంకా హైలైట్ అవుతుంది క్యారెక్టర్ డెఫినెట్గా అండి. ఆర్టిస్ట్గా చాలా హైట్స్కి తీసుకెళ్తుంది, అంతవరకైతే చెప్పగలను. ఈ టైటిల్ అసలు యాక్చువల్గా ఫస్ట్ అంటే దండోరా అంటే మనం గుర్తుకొచ్చేది ఆర్ నారాయణమూర్తి గారిది. అవునండి. అలా ఇన్స్పైర్ అయ్యి తీసుకోవడం జరిగిందా, లేకపోతే అంటే యాక్చువల్గా నాకైతే నా పర్సనల్గా నాకు కావాలా ఈ టైటిల్ అని అడిగాను నేను. ఎందుకంటే ఆల్రెడీ వచ్చింది కదా అని. అంటే ఇది దీనికి సరిపోదని కాదు నా ఉద్దేశం. ఆల్రెడీ వచ్చింది కదా నారాయణమూర్తి గారిది, ఇంకా ఏదైనా దీనికి దగ్గరగా ఉంటుందంటే లేదండి ఇది యాప్ట్ అనిపిస్తుంది. అల్టిమేట్గా డెసిషన్ ఈజ్ డైరెక్టర్స్ కదా, మనదే ఉంటుంది. బట్ దండోరా కూడా ఈ సినిమాకి యాప్ట్గా ఉంటుందండి. ఇందాక మీరు పైరసీ గురించి మాట్లాడారు సార్, చాలా బాగుంది, ఇన్స్పైర్డ్. చాలామందికి ఎవరైనా చేయాలన్నా కూడా పైరసీ మళ్ళీ చేయలేరు, చూడాలన్నా చూడలేరు. కాకపోతే ఇండస్ట్రీ నుంచి కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. టికెట్ ధరలు కానీ లేకపోతే బ్లాక్ మార్కెట్లో అమ్మటాలు మనం చూస్తుంటాం. ఫ్యామిలీతో థియేటర్కి వెళ్తే పాప్కార్న్ రేట్ భరించలేరు, మీరు కూడా భరించలేరు. ఇలాంటి వాటిని ఎందుకు మరి ఇండస్ట్రీ నుంచి తీసుకోలేకపోతున్నారు? కేవలం ఇంటి వన్ సైడ్ చూస్తున్నాను. నేను ఎక్కువ లోతు విషయాలు మాట్లాడలేను కానీ పాప్కార్న్ తెచ్చుకునే వాళ్ళకి కాస్ట్లీ కానీ తెచ్చుకునేవాడికి ఫ్రీయే కండి. ఫ్యామిలీతో వెళ్తే పిల్లలు కంపల్సరీగా అడుగుతారు కదా. ఓన్లీ టికెటే కదా చూసేది. సినిమా ప్రొడ్యూసర్ అయితే పాప్కార్న్ అమ్మట్లేదు కదండి. సింపుల్ మనలో మాట. మన సినిమా పోతే సినిమా వాళ్ళే అమ్ముతున్నారు సార్. ఏమండి, సినిమాకి వెళ్తే సినిమా థియేటర్ వాళ్ళు అమ్ముతున్నారు. అట్లయితే ఇంటికాడ నుంచి బయలుదేరి దగ్గర నుంచి పెట్రోల్ కాడి నుంచి లెక్కేయాలి సార్. దేనికైనా సరే, ఏ పనికైనా సరే, లెక్కేయాలి కదండి. పాప్కార్న్ తినకుండా దాదాపు 80% ఉంటారు సార్ పిల్లలు. పాప్కార్న్ తింటారు, అదే రేట్ ఎక్కువ అవుతుంది సార్. 300-400 మీరు బయట చూడండి. దాంట్లో ఇంకా అది అయితే మరి మా పరిధిలో లేదు సార్. అది బయటికి వెళ్ళినప్పుడు అనేది ఇంకా అది వాళ్ళ చాయిస్ కదా. తినగలిగిన వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళే తింటారు కదండి. డబ్బులు లేని వాళ్ళు తిండి అనేది పర్సనల్ చాయిస్ అండి. అది ప్రొడ్యూసర్ అయితే ఖచ్చితంగా మీరు కొనాలండి, టికెట్తో పాటు అది కూడా కొనకపోతే నేను ఒప్పుకునే మాట అయితే అంతే ప్రొడ్యూసర్. మురళి గారు. ఏం సార్? మురళి గారు, హాయ్ అండి. టీజర్ బాగుందండి, ఆల్ ది వెరీ బెస్ట్. మర్యాద అని కొంచెం స్ట్రాంగ్ లైన్తో చెప్పారు. ఏంటి హార్డ్ హిట్టింగ్గా ఉండబోతుందా? క్లైమాక్స్తో ఏం చెప్పబోతున్నారు? ఎనీ మెసేజెస్?
మెసేజ్ ఏం లేదు సార్. అంటే బేసిక్గా మెసేజ్ చెప్పడం కోసం కాదు, కానీ డైలాగ్ యాజ్ పార్ట్ ఆఫ్ నెరేటివ్ వస్తుంది సార్. అది అంటే ఆ డైలాగ్ చుట్టూ చాలా డెప్త్ ఉంటుంది సినిమాకి సంబంధించి. అండ్ ఈ సినిమా మొత్తం హిలేరియస్, అంటే లైక్ దెర్ ఈజ్ సో మచ్ ఫన్ ఉంది, వెరీ ఎమోషనల్ లైక్ నెరేటివ్ ఉంది, అండ్ యాక్టర్స్ అందరు దాన్ని తీసుకుపోయి ఒక నెక్స్ట్ లెవెల్ పెట్టారు. సో మీరు రేపు సినిమా చూసినప్పుడు మీరే చెప్పాలి, లైక్ అంటే ఇది మెసేజా లేకపోతే ఎమోషనల్గా చాలా బాగా చెప్పిన కథ లేకపోతే ఏంటి అనేది. బట్ వీ మెయింటైన్ దట్ ఈ సినిమా ఖచ్చితంగా వచ్చే జనాలకి ఇట్ షుడ్ బి ఎ సర్ప్రైజ్. అంటే ఇలాంటి సినిమా ఇలానే చెప్తారు అనేది ఒక చిన్న ఇది ఉంది కదా, సో దాన్ని బ్రేక్ చేయాలని చెప్పేసి కంకణం కట్టుకొని చేసింది కాదు, కానీ అవర్ ఆడియన్స్ డిజర్వ్స్ బెటర్ అనేది నా ఫీలింగ్. లేకంటే ఐ వాచ్ సో మెనీ ఫిలిమ్స్ కదా యాజ్ ఎ ఫిల్మ్ మేకర్, అనిపించేది అనమాట ఇది సినిమా ఇంత ఎంటర్టైన్గా ఇంకా చెప్తే బాగుంటుంది కదా, జనాలకి ఇలాంటి కంటెంట్ థియేటర్కి వచ్చినప్పుడు చూసి ఎంజాయ్ చేస్తే ఫన్ ఉంటుంది కదా అని చెప్పేసి ఆ విధంగానే వెరీ ఫన్ అండ్ విత్ వెరీ డార్క్ డీప్ చిన్న మెసేజ్ లైక్ ఏముంటుందని సటైరికల్గా హ్యూమర్ తోటి చెప్పాము. అండ్ థియేటర్లో మీరు సినిమా చూసాక మీరు చెప్పండి సార్ ఏంది అనేది. బట్ ఐ మెయింటైన్ దట్ దిస్ ఫిల్మ్ డైలాగ్ వచ్చేసి లైక్ వెరీ స్టోరీలో పార్ట్గా డైలాగ్ చెప్పాను, ఊరికే వెరీ కాకుండా. బిందు మాధవి గారు, ఓకే, మీ అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. టీజర్ అయితే చాలా బాగుంది నిజంగా. December 25th మంచి సౌండ్ చేయాలని కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ సార్. అంతకుముందు బిగ్ బాస్లో వీటిలో చూసాం, కానీ ఇప్పుడు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమాతో మా ముందుకు రాబోతున్నారు. మధ్యలో ఓటీటీస్ చేశాను కానీ సినిమా చేయలేదు. అదే థియేట్రికల్ సినిమా. అయితే దీంట్లో మీ క్యారెక్టర్ ఒక రకంగా చూస్తే సర్ప్రైజింగ్ అనిపించింది బాగా. ఇట్స్ ప్రాస్టిట్యూట్ రోల్ అండి. ఇట్స్ ఓపెన్ అంటే దాని గురించి కదా సర్ప్రైజింగ్ అనిపించింది. ఒక వేదంలో అనుష్క గారి రోల్ చూస్తే ఎలా ఉంటుందో, అంటే చేసే పనిని తప్పని ఫీల్ అవ్వకుండా చేయడం అనేది అది చాలా గట్సి డెసిషన్ అది. సో మరి అది మీరు ఒప్పుకొని చేయడానికి రీజన్ ఏంటి? మీ డైరెక్టర్ గారు చెప్పిన విధానంలో అంటే మీరు ఎవరినన్నా ఇంతకుముందు అదే ఇప్పుడు నేను చెప్పినట్టు అనుష్క గారు అని ఎలా అయితే చెప్పానో అలా ఏమైనా తీసుకున్నారా దానికి రెఫరెన్స్ అలా ఏం తీసుకోలేదండి. ఒకరోజు నెరేషన్ విన్న వెంటనే అప్పటికే హాఫ్ ఆఫ్ ద మూవీ షూట్ అయిపోయింది. బెన్నీ కాల్ చేసి స్టోరీ ఒకసారి అన్నప్పుడు లైక్ ఐ వాజంట్ ఇంట్రెస్టెడ్. ఆల్రెడీ హాఫ్ మూవీ అయిపోయింది కదా, లైక్ మరీ చిన్న రోల్ ఉంటుందేమో, వద్దు అనుకున్నాను. సరే విందాము అని విన్న తర్వాత బిఫోర్ మై క్యారెక్టర్ ఈవెన్ ఎంటర్డ్ కపుల్ ఆఫ్ సీక్వెన్సెస్ దగ్గర లైక్ నెరేషన్లో కొంచెం ఎమోషనల్ ఫీల్ అవటం చాలా తక్కువ. యు నో దట్ అక్కడ ఎమోషన్ వర్క్ అయ్యింది అనుకోవటం వేరు, బట్ రియలీ నరేషన్లోనే ఫీల్ అవటం వేరు. అండ్ ఐ ఫెల్ట్ ఇట్ ఫర్ దండోరా ఆఫ్టర్ లాంగ్ టైమ్. సో నా క్యారెక్టర్ వచ్చేక ముందే ఐ రియలైజ్డ్ ఐ వాంట్ టు బీ అ పార్ట్ ఆఫ్ మూవీ, బికాస్ ఒక మంచి క్యారెక్టర్తో పాటు ఒక మంచి మూవీలో పార్ట్ అవ్వటం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఫర్ మీ దండోరా ఇస్ దట్ దెర్ ఈస్ నో స్మాల్ యాక్టర్ ఆర్ బిగ్ యాక్టర్ అంటారు. సో ఈవెన్ దో మై రోల్ ఇస్ స్మాల్, ద ఎఫెక్ట్ ఇట్ హ్యాస్ ఇస్ మోర్. సో ఇట్స్ అ కాంబినేషన్ ఫర్ మీ బోత్. మూవీ బాగుంటుంది, నా క్యారెక్టర్ ఎన్ ఎక్స్పెరిమెంటల్ థింగ్ ఫర్ మీ. ఎక్కడ ఎవరిని ఇన్ఫ్లుయెన్స్గా తీసుకోలేదు, అలా రెఫరెన్స్ పాయింట్స్ అయితే ఏం లేవు. జస్ట్ ఫ్రమ్ వాట్ ఎవర్ డైరెక్టర్ సెడ్ అండ్ నా దగ్గర నుంచి వచ్చిండేది మిక్స్ చేసి వచ్చిండేది అంతే. మురళి గారు, అంటే చాలా మంది ఇప్పుడు ఇలాంటి సినిమాలకి ఏంటంటే వేదం కూడా ఈ కైండ్ ఆఫ్ సినిమాని, అంటే ఒక ఊళ్ళో ఎక్కడో ఒక 4-5 సంబంధం లేని జీవితాలను చూపించేది. బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒకే ఊళ్ళో ప్లేస్ చేసినట్టు అనిపించింది. సో మీకు ఈ సినిమాకి పర్టికులర్గా ఈ టైంలో ఏంటంటే ఎక్కువ పల్లెటూరు కథలు వస్తున్నాయి, అది కూడా పల్లెటూరు కథ అంటే ఖచ్చితంగా ఒక హార్డ్ హిట్టింగ్ పాయింట్ అయితే తీసుకొస్తున్నారు. సో మరి దండోరాకి ఏంటి మీ ఇన్స్పిరేషన్, ఎలా ఉండబోతుంది? సార్ దండోరా హిలేరియస్గా ఉండబోతుంది అండ్ వెరీ ఎమోషనల్గా ఉండబోతుంది. అండ్ అంటే ఐ మస్ట్ సే దిస్, లైక్ అంటే సార్ శివాజీ సార్ పర్ఫార్మెన్సెస్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది దీంట్లో. లైక్ అంటే హీ ఈస్ జస్ట్ ఫీల్డ్ ఇట్. నేను ఎవ్రీడే చూస్తాను నేను. సో అండ్ నా సినిమా కాబట్టి గొప్పగా చెప్పుకోవడం కాదు, బట్ దెన్ స్టిల్ ఐఎమ్ ఫోర్స్ టు, బికాజ్ ఐ కాంట్ హెల్ప్ ఇట్. సో దట్ వే అండ్ ఎవ్రీ క్యారెక్టర్, లైక్ నందు గారి క్యారెక్టర్ కానీ మౌనికా రెడ్డి క్యారెక్టర్ కానీ, దర్ కాంబినేషన్ ఈజ్ హిలేరియస్. లైక్ యూల్ హ్యావ్ ఫన్ లైక్ ఎనీథింగ్ ఇన్ ది థియేటర్స్. చూసిన వాళ్ళందరూ లైక్ దర్ లైక్ అంటే ఇన్ ద సెన్స్ వీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇమీడియట్ ఫ్రెండ్స్ చూపిస్తాం కదా. సో ద రెస్పాన్స్ ఇస్ గ్రేట్. అండ్ దెన్ రవికృష్ణ అండ్ మనికా, యూ హ్యావ్ అ గ్రేట్ సర్ప్రైజ్ దేర్. లైక్ యాజ్ అన్ యాక్టర్స్ వాళ్ళు ఎంత బ్రిలియంట్గా పర్ఫామ్ చేశారంటే, అది వాళ్ళు ఇదివరకు ఏం చేసినా పక్కన పెడితే దిస్ విల్ బీ స్టాండ్ అవుట్ యాజ్ అన్ లైక్ వాళ్ళకి ఇది మంచి కథ, మంచి రెఫరెన్స్ కథ కాకుండా ఎంటర్టైనింగ్గా హిలేరియస్గా చేశారు ఎవ్రీ క్యారెక్టర్ అండి. అండ్ నవదీప్ ఈజ్ బిగ్గెస్ట్ సర్ప్రైజ్. అండ్ అఫ్ కోర్స్ ఐ విల్ నాట్ సే ఎనీథింగ్ అబౌట్ బిందు గారి క్యారెక్టర్, దట్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ ద థియేటర్స్ ఓన్లీ. లైక్ వీఆర్ సేవింగ్ ఇట్ ఫర్ ద బెస్ట్ అండ్ ఆల్. బట్ యా, ఇప్పుడు ఈ టీజర్ ఉద్దేశం అదేనండి. లైక్ యూ హ్యావ్ టు గివ్ దట్ వైబ్ దేర్. అంటే ఈ సినిమా ఇందులో ఇంతమంది క్యారెక్టర్స్ ఒక విషయం చుట్టూ వస్తుంది అన్నప్పుడు ద నెరేటివ్ హ్యాస్ టు బి వెరీ టైట్ అండ్ ఎంటర్టైనింగ్ కూడా ఉండాలనే విషయంలోనే చేశాము. డెఫినెట్లీ యూ లైక్ ఇట్ సార్. థ్యాంక్ యూ ఫర్ పాయింటింగ్ ఇట్ అవుట్. లైక్ అనుష్క గారి రెఫరెన్స్ అండ్ ఆల్, ఐ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ సార్. సార్ నవదీప్ గారు,
మీరు మమ్మల్ని మధ్యలో వదిలేశారు, మీకు ఏం అనిపించలేదా, ఫీల్ అవ్వలేదా, డైరెక్టర్ గారిని అడగలేదా నాకు కావాలి న్యాయం జరగాలని చెప్పి? అలాంటివి ఏమి పేరు నాకు శివాజీ గారిని పేరుగా ఇచ్చారు, సరిపోయింది. రవి గారు, హాయ్ రవి సార్ నవదీప్ గారు, రవి గారు, ఇప్పుడే శివాజీ గారు చెప్పారు మీ కంప్లీట్ పొటెన్షియల్ యూస్ చేసుకోవడం లేదు అని. అండ్ రియల్ లైఫ్లో మీరు ఇన్స్టా కానీ ఈ స్టేజెస్ మీద చూస్తే చాలా జోవియల్ కనబడతారు, అలాగే పవర్ఫుల్ రోల్స్ చేస్తున్నారు. ఇందులో ఒక అవుట్ అండ్ అవుట్ పంచ్ కట్టు, ఇది ఒక సర్పంచ్ రోల్ అని చెప్పినప్పుడు మిమ్మల్ని మీరు ఇమాజిన్ చేసుకున్నప్పుడు ఏముంది? హౌ డూ యూ ప్రెప్ ఫర్ దిస్ రోల్? ఫస్ట్ గెటప్ ప్రెప్ అండి. అంటే నాకు ఎప్పుడు ఒక చిన్నప్పుడు కమల్ హాసన్ గారి సినిమాలు చూసినప్పుడు ఆయన లాంగ్వేజ్ వేరే వేరే స్లాంగ్స్లో మాట్లాడుతూ ఉంటారు చాలా సినిమాల్లో. నాకు అది యాక్టర్ అయిన దగ్గర నుంచి నాకు చాలా ఇంట్రెస్ట్. అది ఎక్కువ కుదరలేదు, న్యూసెన్స్లో కుదిరింది. ఆ పర్టికులర్ అంటే మనకు రాని భాషని మనం నేర్చుకుని, భాష అంటే ఐ మీన్ లైక్ డైలెక్ట్. సో నాకు ఆ యాస, నాకు ఆ ఛాలెంజ్ నచ్చింది. సో తెలంగాణ నాకు అంటే ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి నాకు అలవాటు, కానీ సినిమాల్లో పెద్ద అలాంటి ఎక్కువ వాడలేదు. ఏదో చందమామలో ఒకటి రెండు సీన్లు ఏదో సరదాగా వాడాం, కానీ న్యూ సెన్స్లో ఎక్కువ నాకు ఆ పని అంటే నేను ఛాలెంజ్గా తీసుకొని చేసి ఆ ఊరోళ్ళు అది విన్నప్పుడు భలే చేసే భయ మాకు తెలియలే తేడా అనే ఛాలెంజ్ నాకు నచ్చింది. అంటే వన్ ఆఫ్ ద స్మాల్ ఛాలెంజెస్ యాజ్ అన్ యాక్టర్ ఐ లైక్. దీంట్లో అది వచ్చింది, అదే అకార్డింగ్ టు లాంగ్వేజ్. అంటే పంచగట్టుకొని పంచలేసే సర్పంచ్ బేసికల్లీ. సో మేము షూట్ చేస్తున్నప్పుడు మేమిద్దరం కూర్చునేవాళ్ళం. అంటే ఈ ఒకటి రాసుకున్నట్టు తను 1 మీటర్లో వెళ్ళేది అక్కడ. అంటే హీ వాజ్ ఆల్సో ఓపెన్ టు ఈ ఏమంటారు అక్కడ స్పాట్ ఇంప్రూవైజేషన్స్, కానీ ఏదైనా సరదాగా జోకులు వేసుకొని అక్కడ వీడు ఏమనొచ్చు వీళ్ళని ఏమనొచ్చు అని అక్కడ చాలా ఇంప్రూవ్ చేసాం. సో దానివల్ల బోత్ ఆఫ్ అస్ వెరీ వెరీ హ్యాపీ విత్ దట్. ఆ కొర్కీగా వాడొచ్చి ఊర్లో ఉంటారు సర్పంచ్లు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఆడు ఏంటంటే ఆడు బాధ అన్నీ వాడే చెయ్యాలి, లేదా అన్నీ వాడే చేసినట్టు వాడు ఫీల్ అవ్వాలి. అన్నీ వాడే చేసినట్టు వాడు ఫీల్ అవ్వాలి, పక్కనోడు కూడా అలాగే ఫీల్ అయినట్టు వీడు ఫీల్ అవ్వాలి. ఇవన్నీ కలిపి ఒక విచిత్రమైన, ఈ ఫీలింగ్స్ అన్నీ కలిపి ఒక విచిత్రమైన ఇది వచ్చింది. ఐ లైక్ ద టైమింగ్ అండి, బాగుంటుంది. అంటే మీరు అన్నట్టుగా సరదాగా ఉంటావు, నువ్వేంటి సీరియస్ రోల్ చేస్తూ ఉంటావు అనేది నాకు కూడా ఒక వెళుతుంది ఎక్కడో. కామెడీ కదా మన స్ట్రెంగ్త్, దాన్ని ఫాలో చేయాలని ఐ థింక్ ఒక 20-30% ఆఫ్ నాకున్న పెద్ద కోరికలో ఈ తీర్థది సినిమా వల్ల చూసే వాళ్ళకి కూడా అనేది నా హోప్. రవి గారు, హాయ్ అండి. సో దీనిలో చూస్తే ఒక ఇంట్రోవర్ట్లా అనిపించారు. ఇదనే కాదు, మ్యాక్స్ ఆఫ్ మీ మూవీస్లో అన్ని కొంచెం సైలెంట్ క్యారెక్టర్స్, ఇంట్రోవర్ట్ ఇలానే తీసుకుంటూ వెళ్తున్నారు. సో ఒక అమ్మాయిని ముద్దు ముద్దు అని వెంటబడుతుంటే మీరు ఒక ఫీమేల్గా అబ్బాయిని మీరు ఇంట్రోవర్ట్ అన్నారు, నోట్ చేసుకోండి. ఓకే. సో ఎక్కువ క్యారెక్టర్స్ మ్యాక్స్ ఇలానే తీసుకుంటున్నారు. మీకు అలా అప్రోచ్ అవుతున్నాయా, లేదు అంటే మీరు అలా సెలెక్ట్ చేసుకుంటారు? లేదంటే విరూపాక్ష అసలు కంప్లీట్ డిఫరెంట్ కదా. అలాగే వచ్చిన దాంట్లో నాకు బెస్ట్ అనిపించింది చూస్ చేసుకుంటున్నాను. అండ్ ఈ రవి క్యారెక్టర్ ఏంటంటే పర్టికులర్గా ప్రపంచానికి మొత్తం ఎక్స్ట్రోవర్టే, ఓన్లీ అమ్మాయి దగ్గర మాత్రం ఇంట్రోవర్ట్. అంటే తన దగ్గర లవర్ దగ్గర పెళ్ళం దగ్గర ఎవరైనా భయపడతారు కదా జనరల్గా, సో అలాగా భయపడే వ్యక్తి తప్ప ఇంకేం లేదు. ఓకే, మురళీ గారు. మ్యామ్ ఎస్ సార్ నాకు ఇది మొత్తం సినిమా చూడాలి, లైక్ ఇట్స్ టీజ్ దట్ వీఆర్ లివింగ్ ఇట్ ఫర్ నౌ. యా డెఫినెట్లీ ఉంటుందండి, చాలా బాగుంటుంది. రవి గారు హాయ్ అండి. భగత్ గారు కూడా చెప్పారు పూజలు అని. ఆ తర్వాత జనరల్గా మనకి టైప్ కాస్ట్ చేయడం కానీ అలాంటి రోల్స్ ఎక్కువ రావడం జరుగుతూ ఉంటాయి. దాన్ని బ్రేక్ చేసి ఇలాంటి లవర్ బాయ్ క్యారెక్టర్ రావడం కోసం ఎన్ని స్క్రిప్ట్స్ కోసం వెయిట్ చేశారు? వెయిట్ చేయడం అంటే వెయిట్ అయితే గట్టిగానే చేసాం బ్రో. బట్ ఏంటంటే ఇలాంటి క్యారెక్టర్ అంత ఈజీగా దొరకదు, బట్ నాకు తక్కువ టైంలో దొరికింది, అది మాత్రం చాలా హ్యాపీ. సో ఈ రోల్ ఎంజాయ్ చేశారా? యాజ్ ఎ చిరంజీవి ఫ్యాన్ రచ్చలేపేసాను. నాకైతే కనుక నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. అండ్ చిరంజీవి గారి ఫ్యాన్గా చిన్నప్పటి నుంచి ఒక చిన్న డ్యాన్స్ స్టెప్ వేయాలి చిరంజీవి గారి స్టైల్లో, లేకపోతే ఆయన బాడీ లాంగ్వేజ్ వాడాలి అని ఉంటుంది. సో అది మొత్తం తనివి తీరిపోయింది మొత్తం అదైతే. సో హ్యాపీ, సూపర్ హ్యాపీ. మౌనిక గారు, ఆల్రెడీ మీరు ఇన్స్టాలో యాక్చువల్లీ నేను ఎప్పుడు ఇక్కడికి రావాలనుకోలేదు, అనుకోకుండా వచ్చేసాను. సో ఎవ్రీథింగ్ ఈస్ న్యూ టు మీ అండ్ ఐ ఎంజాయ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఇట్. యా మణిక గారు, దీంట్లో రవి గారు ఏమో చిరంజీవి గారి ఫ్యాను, ఆయన చిరంజీవి గారి లాగా అన్నీ చేశారు. మరి మీరు ఎవరి ఫ్యాను, మీరు అలా బిహేవ్ చేశారు? నేను ఇందులో మైకేల్ జాక్సన్ ఫ్యాన్. మూన్ వాక్ అనేది చేశారండి, చేశారా? ఉంది, మూన్ వాక్ ఉంది, టీజర్లో ఉంది. అయితే ఇంకా రవి గారిని మీరు మొత్తం టోటల్ డామినేట్ చేసి ఉంటారు అయితే. లేదు. మురళీ గారు. సార్ మేడం హాయ్ అండి. సో ఈ స్టోరీ సర్పంచ్ది ఒక
జానర్ అండ్ సిటీకి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళది ఒక స్టోరీ, ఇవన్నీ కనిపిస్తున్నాయి. అవును. బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క జస్టిఫికేషన్ ఉంటుంది టైటిల్ దగ్గరికి వచ్చేటప్పటికి. సో యాజ్ ఎ డైరెక్టర్గా అండ్ మీరే రాశారు కాబట్టి, సో ఈ టైటిల్ జస్టిఫికేషన్ మీరు ఎలా ఇస్తారు? ఈ టైటిల్ జస్టిఫికేషన్ లైక్ ఎండ్లో సినిమా అయిపోయాక అర్థమైపోద్దండి. లైక్ ఇట్స్ దండోరా, దట్స్ అనౌన్స్మెంట్ వీఆర్ గివింగ్ టు ద వరల్డ్. ఈ సినిమా త్రూ మేము ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నాం, లెట్స్ నాట్ కంటిన్యూ దిస్ ఎనీమోర్, లెట్స్ బీ హ్యూమెన్, మనిషిగా ఉందాము అనే విషయాన్ని ఒక దండోరా చాటింపేసి చెప్తున్నాం. సో అది హోల్ ఫిలిం ఇంటెన్షన్ అది. సో సినిమా గురించి అది చెప్తున్నప్పుడు దండోరా అనేది యాప్ట్ అని చెప్పి అనిపించింది. శివాజీ గారు సార్, మీరు నాట్ ఓన్లీ యాక్టర్, సో సోషల్ యాక్టివిస్ట్గా కూడా చాలా పాయింట్స్ గురించి చాలా పక్కాగా మాట్లాడతారు ఏదైనా పాయింట్ చెప్పినప్పుడు. సో నైస్ ఆఫ్ యూ సార్. అండ్ మీరు అలా మాట్లాడినప్పుడు చాలా ప్రౌడ్గా కూడా అనిపిస్తుంది. చాలా పాయింట్స్ మేము కూడా తీసుకున్నాం అందులో. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక రైతు పాత్ర అయితే మీరు ప్లే చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. సో రైతులకి ముడిపడి ఉన్న సమస్యలు చాలా ఉంటాయి. అటు అమరావతి వైపు కొంతమంది రైతులు హైలైట్ అయిన విషయం మనకు తెలుసు, అండ్ చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నది తెలుసు. బట్ ఇందులో ఏదైనా కొత్తగా రైతుల గురించి ఏమైనా చెప్తున్నారా, తెలియని పాయింట్స్? అండ్ ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు మంగపతిగా మిమ్మల్ని హేట్ చేశాము, 90s చాలా ఇష్టపడ్డాము, ఈ క్యారెక్టర్కి ఎలా ఉండబోతోంది? రైతుల గురించి, సమస్యల గురించి ఇందులో ఏం స్పృశించలేదమ్మా. జస్ట్ నేనే కావాలని ఆ కలర్ టవల్, అది రైతులకి సంఘీభావం అన్నట్టు ఉంటుందనే ఉద్దేశంతో, బీయింగ్ ఏ ఫార్మర్, ఆ సినిమాలో ఫార్మరే, సో అందుకని వేశాను అంతే తప్ప రైతుల గురించి, సమస్యల గురించి అయితే ఏం లేదు. ఈ సినిమాలో పాత్ర ఎలా ఉంటుంది అంటే చూద్దాం, వచ్చినాక ఏం మాట్లాడతారు మీరు. బట్ డెఫినెట్గా నాకు ఇంకొక వేరియేషన్ ఈ సినిమా. బెన్నీ గారు అంటే ఇంతకుముందు ఎవరో ఒకళ్ళు అడిగినట్టు కూడా ఈ రోజుల్లో సినిమా మేకింగ్ అనేది చాలా అంటే ఒక రకంగా థియేట్రికల్ ఏదైతే ఉందో అనీవెన్ అయిపోయిన తర్వాత ఏంటంటే చాలా ఇబ్బందికరంగా మారింది. ఇప్పుడు ఏంటంటే కథ మీద నమ్మకం, వీటన్నిటితో పాటు ఒక స్మార్ట్ థింకింగ్, అంటే మనం ఎలా అయితే ఒక సేఫ్ అవ్వచ్చు అనేది పెట్టుకుని చేస్తున్నారు ఎవరైనా కూడా. సో మరి దండోరా అనేది చెప్పినప్పుడు, ఎందుకంటే ఇది కొంచెం బడ్జెట్ పరంగా చూసుకుంటే కనుక చాలా క్లాసీగా ఉంది, చాలా ఎక్కువ ఖర్చు పెట్టి తీసారని అర్థం అవుతుంది. సో మరి ఈ సినిమాకి మీరు ఎలాంటి అప్రోచ్తో ముందుకెళ్తున్నారు, థియేట్రికల్ కానీ వేరే విధంగా కానీ? అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టోరీ ఓకే చేసిన దగ్గర నుంచి సర్టన్ క్యాల్కులేషన్లోనే, అంటే కథ డిమాండ్ చేసిందండి ఇది బడ్జెట్ని. ఇప్పుడు నాకు యాక్చువల్లీ డైరెక్టర్గా నా దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఆయన యాక్చువల్లీ ఎక్కువ అడగలేదు, హానెస్ట్గా కథ చెప్తామని వచ్చానే అన్నారు 2 years బ్యాక్. కాకపోతే ఈరోజు సినిమా ల్యాండ్ అవుతుంది దానికి సంబంధం లేదు, కథ ఎత్తుక్కుంటూ వెళ్ళింది. అండ్ లక్కీగా ఇప్పటివరకు అయిన బిజినెస్ కూడా అంతా అయిన బడ్జెట్కి కంటెంట్ బాగుండి ఆ ప్రపోర్షనేట్గానే జరుగుతుంది. అంటే అది గుడ్ థింగ్ అండి. అంటే కంటెంట్ బాగుంది అన్న ఆస్పెక్ట్ పైనే బిజినెస్ చేస్తున్నారు, నెంబర్స్ కూడా అలానే క్రాక్ అవుతున్నాయి. సో జానర్ అండ్ డ్రామా అంటే కంటెంట్ బట్టే బిజినెస్ అవుతుంది. నందు గారు, ఒక ఫ్రస్ట్రేటెడ్ గాయని చూపించారు రీసెంట్గానే మీతో. అండ్ ఇందులో కూడా అంటే సాఫ్ట్వేర్ రోల్ వాళ్ళు వైట్ డ్రెస్ వేసుకొని వస్తున్నా కూడా చాలా ఇరిటేట్ అవుతూ వచ్చారు. సో ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్ ఇందులో? ఫ్రస్ట్రేషన్ సేమ్ ఫ్రస్ట్రేటెడ్గా ఇందులో కనిపిస్తారా? మీరు చూసిన ఫ్రస్ట్రేషన్కి ఈ ఫ్రస్ట్రేషన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది మ్యామ్. కొంచెం కూల్ అండ్ ఇరిటేటింగ్గా కనిపిస్తారా? లేదా ఇది చాలామంది, ఇన్ఫ్యాక్ట్ ఇందాక మురళి గారు కూడా చెప్తున్నారు, అది సరిగ్గా ట్రాన్స్లేట్ అయిందో లేదో తెలీదు. ఈ సినిమా రఫ్ ఎడిట్స్ అవుతున్నప్పుడల్లా మురళి వాళ్ళ ఫ్రెండ్స్కి, మన బెనీ అన్న ఫ్రెండ్స్కి ఆఫీస్లో చూసినప్పుడు, వన్ క్యారెక్టర్ దట్ ఎవ్రీ మ్యారీడ్ పర్సన్ విల్ కనెక్ట్ టు అంటే మాత్రం అది విష్ణు అనే క్యారెక్టర్కి గట్టిగా కనెక్ట్ అవుతారు. కొన్ని ఏం చెప్పాలి, ఒక మిడ్ పాయింట్లా ఉంటుంది సినిమాని, ఒక రిలీఫ్ జోన్లోకి తీసుకెళ్ళి ఒక క్యారెక్టర్ లాగా నా క్యారెక్టర్ మీకు కనిపిస్తుంది మ్యామ్. మురళి గారు సార్, ఇందులో ప్రతి క్యారెక్టర్కి కూడా ఒక జస్టిఫికేషన్ ఇచ్చారు టీజర్లో మీరు. సో ఎలా ఉండబోతుంది అనేది తెలుస్తోంది. బట్ అంటే ఆ చావు మ్యాటర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ డెడ్ బాడీని, అంటే చావు గురించి చాలామంది అటు సిటీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. బట్ ఆ లాస్ట్ దాకా వెళ్ళి ఆ డెడ్ బాడీని అలా వదిలేయడం పట్ల కొన్ని రీజన్స్ అనేవి దానికి టైఅప్ అయి ఉంటాయి. ఇదర్ మనీ అవ్వచ్చు, ఎమోషన్ అవ్వచ్చు, బ్యాడ్ రిలేషన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా. సో ఏ పాయింట్ అలా చేయడానికి? అంటే అదే అండి, మళ్ళీ తిరిగి మీరు అదే అడిగారు, నేను అదే చెప్తాను. బేసిక్గా సినిమా చెప్పిన పాయింట్, ఆ పర్టికులర్ థింగ్ ఎందుకు అలా జరుగుతుంది అనేది టీజ్ ఇచ్చాము అంతే. ఎక్కువ రివీల్ చేయడానికి మేము ట్రైలర్, దెన్ ద కంటెంట్ ఈస్ దేర్.
రైట్ నో క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసి ఒక విలేజ్ని ఇంట్రడ్యూస్ చేసి ఈ విలేజ్లో ఈ ఇష్యూ ఉంది, ఇప్పుడు ఈ ఇష్యూని ఈ క్యారెక్టర్స్ అన్నీ కలిసి ఎలా సాల్వ్ చేసినాయి, అసలు సాల్వ్ చేసిందా లేదా, అంటే ఈ ఎలా వెళ్ళింది కదా అనేది పాయింట్. చాలా మూవీస్లో చూసాము ఇలా డెత్కి సంబంధించి కొన్ని రీజన్స్ హైలైట్ చేస్తూ వచ్చారు. నేను చెప్పినట్లుగా మనీ కావచ్చు, లేదంటే ఎక్కడికైనా వేరే చోటుకి వెళ్ళి సెటిల్ అయ్యి ఆ చావుకి రావడం లేట్ అవ్వచ్చు, ఇలాంటి చాలా పాయింట్స్ రేస్ చేశారు. అవి కాకుండా దండోరాలో ఏదైనా కొత్తగా చూపించబోతున్నారా అనేది? డెఫినెట్లీ అండి, చాలా కొత్తగా ఉండబోతుంది. మీకు ఈ క్యారెక్టర్స్ అన్నీ బేసిక్గా చాలా కొత్తగా ఉండబోతున్నాయి, హిలీరియస్గా ఉంటుంది అండ్ ఎమోషనల్గా కూడా ఉంటుంది. యూ విల్ లవ్ ఇట్ అండి ఫిల్మ్. ఆల్ ది బెస్ట్. శివాజీ గారు స్టేజ్ చూస్తే దండోరా టీం కంటే కూడా బిగ్ బాస్ టీం లాగా అనిపిస్తుంది నాకైతే. మొత్తం చూస్తుండే దిగజారు. బిగ్ బాస్ అనేది అందరి జీవితాల్లో ఉంటుందండి. ప్రతి ఒక్కళ్ళు, మీ జీవితం కూడా బిగ్ బాస్ లానే ఉంటుంది, అంతే తప్పితే ఏం డిఫరెన్స్ ఏ ఉండదు. ప్రతి మనిషి కెమెరాలు ఉండవు మీకు, అంతే. ప్రతి మనిషి రియల్గా రియాలిటీ షో అండి అది, రియలిస్టిక్ రియాలిటీ షో, జెన్యూన్ షో అండి ఇది. దాన్ని పక్కన పెడతాం. ఇందాక నుంచి మీ అందరికీ ఒక చిన్న సందేహం ఏదో ఉంది, ఇదే మన ఆర్ట్ ఫిల్మ్ మోడా అనే ఫీలింగ్ మీ అందరిలో ఉంది. నెవర్, నో. అలాంటి ఆర్ట్ ఫిల్మ్ అయితే నేను చచ్చినా చేయను, అనుమానమే లేదు. అవి చెప్పడానికి వేరే వాళ్ళు ఉన్నారు అంటే అవి చెడ్డే అని కాదు, తక్కువ అని కాదు నా ఉద్దేశం. సినిమా ఈజ్ కమర్షియల్ ఆల్వేస్, అంతే తప్ప ఇందులో ఆ ఆర్ట్ ఫీలింగ్ ఉండే పరిస్థితి అయితే లేదండి. 100% కమర్షియల్ ఫిల్మ్ ఇది. దీంట్లో స్పృశించాడు, ఏమని జస్ట్ టచ్ చేశాడు, చావు గురించైనా లేదా కులం గురించైనా టచ్ చేసి ఉంటుందే కానీ దీని గురించి ఎర్రజెండ అయ్యే ఉండవండి, అయ్యే ఉండవు. దయచేసి కాదు నేను అంటున్నాను, అది విప్లవ ఉద్యమాల సినిమాలు, అలాంటిది కూడా కాదని చెప్పడం నా ఉద్దేశం. అది సెన్సేషన్ క్రియేట్ చేసింది ఎర్రజెండ అనేది, ఎప్పటికీ ఉంటుంది. అది రెబల్ అనేది ఎప్పటికీ ఉంటుంది. కానీ ఈ సినిమా పర్టికులర్గా దండోరా అనే సినిమా, ఇది ఎటువంటి ఆర్ట్ కానివ్వండి, రెవల్యూషనరీ ఫిల్మ్ కాంతం కాదు. ఒక ఊర్లో ఒక ఫ్యామిలీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీద చాలా కమర్షియల్గా చెప్పినటువంటి ఒక సినిమా ఇది, అంతే తప్ప దీనికి మళ్ళీ ఎటువంటి ఇది ఒక జానర్, ఇది ఒక కైండ్ ఆఫ్ సెక్టర్ సినిమా అని మాత్రం దయచేసి అనుకోవద్దు. అది కాదు, అలాగైతే నేను చెయ్యను. ఎందుకు చేయను అంటున్నానంటే అంత టైం లేదు జనానికి, అంతే. బేసిక్గా అంత టైం లేదు, ఓటీటీలో అసలు చూసుకోవచ్చులే అనుకుంటాను. అది కాదు, థియేటర్ ఎక్స్పీరియన్సే చేయాలి ఈ సినిమా. ఏ సినిమానండి, ఇది సినిమా కదా, ఏ సినిమాని థియేటర్లోనే చూడాలి, చూస్తేనే మజా. పాప్కార్న్ అంటే ఇక రేపు నుంచి మా ఊళ్ళో పొలం వేసి పాప్కార్న్ సప్లై నేను చేయాలి, అంతకుమించి నేనేం చేయలేను. ఇక పాప్కార్న్కి సినిమాకి ముడికి పెడితే నేను ఏడ చావాలి, ఆఖరికి ఇంత గోల్ ఉందని జనానికి ఇబ్బంది అవుతుందని పార్కింగ్ కూడా ఫ్రీ చేస్తారు. ఇంకా ఏడ చావాలి స్వామి. సినిమా అనేసరికి మొత్తం సినిమా అసలు ఎంత దోపిడీ జరుగుతుంది ఏంది ఇలా మొదలు పెడితే ఏమీ చెప్పలేదు. ప్రతి దాంట్లో కూడా లోపాలు ఉంటాయి వ్యవస్థలో, అన్నిటినీ మూవ్ ఆన్ చేసుకుంటూ పోతూ ఉంటామే తప్ప అదేదో పెద్ద అంతర్జాతీయ సమస్య ఉల్క మీద పడుతుంది అన్నట్టు, ఇంకోటి ఏదో అట్లా 31 ఏదో మీదకి వస్తుంది అన్నట్టు అలాంటిది ఏదో మాట్లాడుకుంటాం. కానీ అది మార్నింగ్ షో 11 to 2 ఇంకా ఉంది, అందుకే కదా. అది కాదు మార్నింగ్ షో మామూలుగా 11 to 1:32. అవును, అంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత. అవును. మ్యాట్ని 2 అంటే లంచ్ తర్వాత. ఫస్ట్ షో 6 స్నాక్స్ తర్వాత, అంటే స్నాక్స్ తర్వాత. సెకండ్ షో 9 డిన్నర్ తర్వాత. మళ్ళీ యాడ్ నుంచి వచ్చింది ఇది పాప్కార్న్, వేర్ ఇట్ కమ్ము. దట్స్ క్రేజీ. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వెంకట్ గారు ఒకటే నవదీప్ గారు ఓకే చెప్పండి సార్. మీ ఫ్యాన్స్ కొద్దిగా డిసప్పాయింట్గా ఉన్నారు, ఒక గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తారనేసి. ఏంటి సార్ అది? మ్యారేజ్ ఇప్పుడే ఆల్మోస్ట్ అక్కడ దాకా వచ్చింది సార్. మ్యారేజ్ అని గుడ్ న్యూస్ అంటారు ఏటన్నా? కాదు సార్, అక్కడ దాకా వచ్చింది. తెలీదా? మీకు తెలియదు అయితే నేను చెప్పను. కాదు, అంత చివరి దాకా వచ్చింది సార్, కానీ పెళ్లి కూతురు పెళ్లిలో పాప్కార్న్ పెడదాం అని క్యాన్సిల్. సో థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, దండోరా టీజర్ ని సెలబ్రేట్ చేసుకోండి. సేవ్ ద డేట్ December 25th. Produced event by J Media Factory. This is Geeta Boga signing off. Thank you.